ఓకే. హలో గైస్, నమస్తే అందరికీ. నా పేరు నవీన్ అండ్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఆల్జీబ్రా అన్నమాట. దీనికంటే ముందు మనం సింప్లిఫికేషన్ చూసినాం. ఆ సింప్లిఫికేషన్ చూసిన తర్వాత ఈ టాపిక్ నేను చూడండి, ఎందుకంటే ఇందులో సింప్లిఫికేషన్ అనేది చాలా యూస్ అవుతుంది అన్నమాట. అయితే ఆల్జీబ్రా అంటేనే చాలా మంది భయపడతారు, ముఖ్యంగా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ అయితే ఆల్జీబ్రా అంటే ఈ టాపిక్ నేర్చి పెడతారు. కానీ ఇందులో కొన్ని క్వశ్చన్స్ అనేవి చాలా ఈజీగా వస్తాయి. అంటే ఆల్జీబ్రా అనేది చాలా టఫ్ టాపిక్ అయినా కానీ మీరు ఏదైనా సీజీఎల్ లెవెల్లో కానీ ఎస్ఏ లెవెల్లో కానీ ఆ లెవెల్లో ప్రిపేర్ అయినప్పుడు మీకు టఫ్ అనే అవ్వచ్చు. కానీ మీరు నార్మల్గా ఎస్ఎస్సికి కానీ లేదా ఏదైనా బ్యాంకింగ్ ఎగ్జామ్కి రాసినా కానీ అక్కడ బేసిక్ లెవెల్ క్వశ్చన్స్ అనేవి అడుగుతారు. బేసిక్ లెవెల్ క్వశ్చన్ ఇందులో మనం బేసిక్ టు అడ్వాన్స్ అనేది అంటే ఫార్ములాస్ ఏముంటాయి, వాటిని ఏ కేసులో ఎలాగ యూజ్ చేస్తామని చేసి దీని తర్వాత మనం ప్రాబ్లమ్స్ అనేది స్టార్ట్ చేద్దాం. అయితే ఫార్ములాస్ ఎలాగ వస్తాయి అండ్ వీటి యూజ్ కేసు ఏంటిది ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం డిస్కస్ అనేది చేద్దాం. అలా చేసినప్పుడు మాత్రమే మీకు అంటే ఓవరాల్గా ఐడియా అనేది వస్తుంది, అంటే ఏ ఫార్ములాని మనం ఇక్కడ యూజ్ చేయాలి ఇలా అనేది. అయితే మనం ఫస్ట్ ఫార్ములా నుంచి స్టార్ట్ చేద్దాం. ఏంటంటే ఫస్ట్ వన్ వచ్చేసి ఏముందంటే, ఇప్పుడు ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ ఉందనుకోండి. దీన్ని మనం ఏం రాస్తామంటే ఏ పవర్ ఎం ప్లస్ ఎన్ అని రాస్తాం. ఇది ఎలాగంటే ఎగ్జాంపుల్ వచ్చేసి ఏంటంటే, ఇప్పుడు టూ పవర్ ఎంత ఉంది మనకి, 2 ఉందనుకోండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంటూ టూ పవర్ 3 ఉందనుకోండి. దీని వాల్యూ ఎంత వస్తుంది మనకి, 2 అంటే 2 ఇంటూ 2 ఎంత మనకి 2 to the 4 ప్లస్ 2 క్యూబ్ అంటే ఎంత మనకి 2 ఇంటూ 2 కదా, అంటే 2 to the 4 4 to the 8 అంటే 8. 2 + 4 8 అంటే ఎంత వస్తుంది మనకి 12 అనేది వస్తుంది. అలాగే మీరు దీన్నే ఈ ఫార్ములా బేస్ మీద చేశారనుకోండి, అప్పుడు ఏమవుతుంది మీకు అమౌంట్. దీన్ని మనం ఏమంటామంటే బేస్ ఈక్వల్గా ఉన్నప్పుడు మనం పవర్స్ యొక్క సమ్ అనేది తీసుకుంటాం అన్నమాట. ఇది ఎలాగంటే, ఇప్పుడు ఇక్కడ బేస్ ఏముంది మనకి 2 ఉంది, ఇక్కడ 2 ఉంది కదా. పవర్స్ సమ్ తీసుకుంటే ఏమొస్తుంది మనకి 2 పవర్ 5 అంటే 2 + 3 అన్నమాట. 2 పవర్ 5 అంటే దీని వాల్యూ ఎంత వస్తుంది మనకి 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 కదా, 2 to the 4. ఓకే, ఇది 4 ఇంటూ 8 కదా. 4 ఇంటూ 8 అంటే ఎంత వస్తుంది మనకి 8 8 16 32 అనేది వస్తుంది. 32 వస్తుంది. అయితే 2 to the 4 4 to the 8 8 to the 16 16 to the ఎంత 32 అంటే 32. ఈ విధంగా చేసినా కానీ మనకి 32 అనేది వస్తుంది అన్నమాట. అందుకని చెప్పేసి మనం వీటిని బేసిస్ ఈక్వల్గా ఉన్నప్పుడు వీటిని మనం పవర్స్ని యాడ్ అనేది చేస్తాం. ఇక్కడ మల్టిప్లై తీసుకోవాలి, దీన్ని నేను తీసుకున్నా అలాగా. అయితే ఇక్కడ మల్టిప్లై ఉంది కదా, ఈ మల్టిప్లై ఇటు వస్తుంది అన్నమాట. అయితే ఈ కాన్సెప్ట్ అర్థమైంది కదా, ఈ ఫార్ములా ఏ కేసులో యూజ్ చేస్తాం అర్థమైంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది బేసిస్ సేమ్ ఉన్నప్పుడు మాత్రమే తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 2 పవర్ 2 ఇంటూ 3 పవర్ 2 ఉందనుకోండి. ఇక్కడ బేసిస్ అనే ఈక్వల్ లేవు కాబట్టి ఈ కేసెస్లో మనం వీటిని తీసుకోమన్నమాట. ఇది డిఫరెంట్గానే చేస్తాం. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇలాంటి వాటికి ఒకటి ఉంటుంది. ఏంటంటే సెకండ్ ఫార్ములా వచ్చేసి ఏంటంటే, ఇప్పుడు ఇది మల్టిప్లికేషన్లో ఉంది కదా. సెకండ్ వన్ వచ్చేసి ఇప్పుడు ఏ పవర్ ఎం డివైడెడ్ బై ఏ పవర్ ఎన్ ఉందనుకోండి. దీన్ని మనం ఏం చేస్తామంటే ఏ పవర్ ఎం మైనస్ ఎన్గా తీసుకుంటాం. ఏ పవర్ ఎం మైనస్ ఎన్. ఇది ఎలాగంటే ఇప్పుడు సేమ్ ప్రాబ్లం ఇది తీసుకుందాం. సేమ్ ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు 2 క్యూబ్ ఒకటి ఉంది డివైడెడ్ బై 2 స్క్వేర్ ఉంది అనుకోండి. మనం డైరెక్ట్ ఏం చేస్తామంటే 2 పవర్ 3 మైనస్ 1 చేస్తాం. 3 మైనస్ 2 ఈ పవర్లో ఉంది కదా, దీన్ని మైనస్ చేసి ఏమొస్తుంది మనకి 2 పవర్ 1 వస్తుంది. అంటే 2 అనేది దీని వాల్యూ అనమాట. ఇలా చేయకుండా మనం డైరెక్ట్ క్యాలిక్యులేషన్ ఇలా చేస్తాం. అంటే 2 స్క్వేర్ ఉంది కదా, ఇక్కడ 2 స్క్వేర్, దీన్ని ఏం రాసుకుంటాం మనం అంటే 2 ఇంటూ 2 స్క్వేర్ రాసుకోవచ్చు కదా. 2 క్యూబ్ అంటే ఇది ఇక్కడ దీని పవర్లో 1 ఉంటుంది. ఇలా స్ప్లిట్ చేసి రాసుకుందాం. ఓకే, అయితే ఏమవుతుంది మనకి ఈ 2 స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే 2 పవర్ 1 అనేది మిగులుతుంది. 2 పవర్ 1 అంటే 2 అన్నమాట. ఇది ఈ విధంగా అనేది ఈ ఫార్ములా అనేది యూజ్ అవుతుంది. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఏముంటుందంటే, ఇప్పుడు ఏ పవర్ మైనస్ ఎన్ ఆర్ మైనస్ ఎం ఉందనుకోండి. ఏ పవర్ మైనస్ ఎం ఉందనుకోండి. దీన్ని మనం ఏం రాసుకుంటామంటే 1/ఏ పవర్ ఎం అని రాసుకుంటాం. ఇక్కడ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మీరు ఇంతకుముందు ఫార్ములాలో ఏమొచ్చింది మనకి, దీన్ని మీరు ఒకవేళ చూసుకుంటే ఇక్కడ ఏ పవర్ ఎం ఉంది, ఇది ఇంటూ దీని మీనింగ్ ఏంటంటే ఏ పవర్ మైనస్ ఎన్ అన్నమాట. ఇది ఇక్కడ నుంచి ఏమొస్తుంది మనకి బేసిస్ ఏమున్నాయి కాబట్టి మనం పవర్స్ని ప్లస్ చేయాలి కదా. అప్పుడు ఏమొస్తుంది ఏ పవర్ ఎం మైనస్ ఎన్ వస్తుందా. ఇదే ఫార్ములా సేమ్ ఇక్కడ అన్నమాట. ఇదే కేసులో సేమ్ ఇలాగే ఇది 1/ఏ పవర్ ఎం అంటే పైకి పోతే మైనస్ అనేది అవుతుంది. అండ్ దీంట్లోనే ఇంకో సెకండ్ టైప్ ఏంటంటే, ఇప్పుడు కింద డినామినేటర్లో ప్లస్ వాల్యూ ఉంది కదా పవర్లో, ఇది పైకి వస్తే మైనస్ అయింది. ఒకవేళ ఇక్కడే మైనస్ వాల్యూ ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎలాగంటే 1/ఏ పవర్ మైనస్ ఎం ఉందనుకోండి. దీని వాల్యూ ఏమవుతుందంటే ఏ పవర్ ఎం అనేది అవుతుంది అన్నమాట. ఏ పవర్ ఎం అనేది అవుతుంది. ఇది థర్డ్ ఫార్ములా వచ్చేసి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి
ఈ ఫార్ములాస్ అనేవి 1 by 1 నోట్ చేసుకోండి. ఫస్ట్ ఫార్ములా, సెకండ్ వన్, అండ్ థర్డ్ వన్. ఇవి మీకు ఎలాగ యూజ్ అవుతాయి అనేది చెప్పేసి నేను చెప్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఎలాగంటే, ఎగ్జాంపుల్ దీనికి ఇది చెప్పాను కదా, సేమ్ ఎగ్జాంపుల్ రాసుకోండి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇప్పుడు ఏ పవర్ ఏ అండ్ బి, ఏబి, ఏ ఇంటూ బి హోల్ పవర్ ఎం ఉంది అనుకోండి. ఇది ఫోర్త్ ఫార్ములా. అయితే దీన్ని మనం ఏం రాసుకోవచ్చు అంటే ఏ పవర్ ఎం ఇంటూ బి పవర్ ఎం అని రాసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎలాగంటే, ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసి ఏంటంటే, ఇప్పుడు 8 ఇంటూ 9 ఉంది అనుకోండి. 8 ఇంటూ 9 ఉంది అనుకోండి. హోల్ పవర్ ఎంత ఉంది మనకి, ఒక హోల్ పవర్ ఒక 3 అనేది తీసుకుందాం. అయితే దీన్ని మనం ఏం రాసుకోవచ్చు అంటే 8 క్యూబ్ ఇంటూ 9 క్యూబ్ ఈ విధంగా రాసుకోవచ్చు. లేకపోతే 8 9 ఎంత 72 కదా, 72 హోల్ క్యూబ్ అనేది రాసుకోవచ్చు. ఈ ఫార్ములాస్ అనేవి మనకి ఎంత యూస్ఫుల్గా ఇప్పుడు అనిపించకపోవచ్చు, కానీ సింప్లిఫై చేసినప్పుడు మనకు చాలా యూజ్ అనేవి అవుతాయి. కాబట్టి వీటిని అనేది రాసుకోండి. అయితే ఫిఫ్త్ వన్ వచ్చేసి, ఇప్పుడు ఇది మల్టిప్లికేషన్ ఉంది కదా, డివిజన్లో పోతే ఏమైతే ఏ బై బి హోల్ పవర్ ఎం అనేది ఉందనుకోండి. హోల్ పవర్ ఎం అనేది ఉందనుకోండి. ఇది ఏమవుతుందంటే ఏ పవర్ ఎంగా రాసుకోవచ్చు, డివైడెడ్ బై బి పవర్ ఎంగా రాసుకోవచ్చు. ఓకే. అండ్ ఇందులోనే ఇంకోటి ఏముంటుందంటే, ఇందులోనే సేమ్ కేస్ ఇందాక మనం మైనస్ రాసుకున్నాం కదా, అంటే ఏ పవర్ మైనస్ ఎం ఉన్నప్పుడు 1 బై ఏ పవర్ ఎం అని రాసుకున్నాం కదా. దీనిలోనే ఇంకో టైప్ ఏముంటుందంటే, సిక్స్త్ ఫార్ములా వచ్చేసి, ఇప్పుడు ఏ బై బి హోల్ పవర్ ఎం ఉందనుకోండి. ఇదేమవుతుందంటే బి బై ఏ హోల్ పవర్ మైనస్ ఎం అనేది అవుతుంది. మైనస్ ఎం అంటే ఏం లేదు, ఈ ఫ్రాక్షన్ వాల్యూ ఉంది కదా, దీన్ని మనం రివర్స్ చేసిన తర్వాత ఈ పవర్లో ఉన్న వాల్యూ యొక్క సింబల్ అనేది రివర్స్ అయిపోతుంది అన్నమాట. ఇది అయితే దీనిలోనే ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఏ బై బి హోల్ పవర్ మైనస్ ఎం ఉందనుకోండి. ఇక్కడ ప్లస్ ఉంది కదా, రివర్స్ చేసినప్పుడు మైనస్ అయిపోయింది. ఇక్కడ మైనస్ ఉంది కదా, దీన్ని రివర్స్ చేసినప్పుడు ఏమవుతుంది, బి బై ఏ హోల్ పవర్ ఎం అనేది అవుతుంది. అంటే ఈ సింబల్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటాయి అన్నమాట, ఈ ఫ్రాక్షన్ వాల్యూని రివర్స్ చేసినప్పుడు, చేంజ్ చేసినప్పుడు. ఓకే. అండ్ సెవెంత్ వన్ వచ్చేసి ఏముంటుందంటే, ఇప్పుడు ఏ స్క్వేర్ కాదు, ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్ ఉందనుకోండి. దీన్ని మనం ఏం రాసుకోవచ్చు అంటే ఏ పవర్ ఎం ఇంటూ ఎన్ అని రాసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎలాగంటే, ఒక వాల్యూ ఉందనుకోండి, 2 స్క్వేర్ హోల్ స్క్వేర్ ఉందనుకోండి. అయితే దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే, హోల్ క్యూబ్ ఉందనుకోండి. క్యూబ్ ఉంటే దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే 2 పవర్ 2 ఇంటూ 3 అంటే 2 పవర్ 6 అని రాసుకోవచ్చు అనమాట. 2 పవర్ 6 అని రాసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి, ఇవన్నీ నేను అంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, అంటే ఇవన్నీ ఎగ్జాంపుల్స్ తీసుకొని అన్నిటికీ ఒక్కొక్కటి ఎగ్జాంపుల్ సాల్వ్ చేస్తే ఛానల్ లెంత్ అనేది అయిపోతుంది. చాలా ఫార్ములాస్ ఉంటాయి కాబట్టి మీరు జస్ట్ ఇవి కాన్సెప్ట్ అనేది గుర్తుపెట్టుకోండి. ఏ కేసులో యూజ్ చేస్తాం, వీటిపైన ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం సాల్వ్ చేద్దాం. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటిదంటే, ఇప్పుడు ఏ పవర్ ఎం ఉంది అనుకోండి. ఏ పవర్ ఎం అనేది ఉంది, ఎన్న ఫార్ములా ఇది, ఎయిత్ ఫార్ములా అనుకోండి. ఏ పవర్ ఎం ఉంది అనుకోండి. అండ్ ఇంకోటి ఈజ్ ఈక్వల్ టు బి పవర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత మనకి, ఏ పవర్ ఎం అండ్ ఏ పవర్ బేసిస్ ఉన్నాయి అనుకోండి. ఏ పవర్ ఎన్ఏ ఉందనుకోండి. అంటే ఏ పవర్ ఎం ఈజ్ ఈక్వల్స్ టు ఏ పవర్ ఎన్ ఉందనుకోండి. అంటే బేసిస్ రెండు సేమ్ ఉన్నప్పుడు వీటి యొక్క పవర్స్ వాల్యూస్ని కూడా మనం సేమ్ చేయొచ్చు. ఎలాగంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎలాగంటే, ఇక్కడ ఎం ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ అని తీసుకోవచ్చు అనమాట. ఇదైతే ఇక్కడ ఎం ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ అని తీసుకోవచ్చు అనమాట మనం. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసి, ఎగ్జాంపుల్ ఏంటిదంటే, ఒకటి 4 పవర్ 2 అనేది ఒక వాల్యూ ఉంది అనుకోండి. దట్ ఈక్వల్స్ టు 2 పవర్ ఎక్స్ అని ఉంది. అయితే ఇలా ఒక క్వశ్చన్ ఇచ్చేసి ఫైండ్ ద ఎక్స్ వాల్యూ అంటాడు. ఓకే. ఫైండ్ ద ఎక్స్ వాల్యూ అంటే మనం ఏం చేస్తామంటే, ఇక్కడ బేస్ ఏముంది మనకి, 4 ఉంది. ఇక్కడ బేస్ ఏముంది మనకి, 2 అనేది ఉంది. అదే బేసెస్ అనేవి ఈక్వల్ లేవు. బేసెస్ ఈక్వల్గా ఉన్నప్పుడు మాత్రమే వీటిని మనం ఏం చేస్తాం, బేసెస్ ఈక్వల్గా ఉన్నప్పుడు మాత్రమే మనం పవర్స్ని ఈక్వల్ చేస్తాం. అయితే ఈ 4ని ఏం రాసుకోవచ్చున్నాం అంటే 2 ఇంటూ 2 అని రాసుకోవచ్చు. 2 ఇంటూ 2 హోల్ స్క్వేర్ ఈక్వల్స్ ఎంత మనకి, 2 పవర్ ఎక్స్. ఈ 2 ఇంటూ 2 అంటే ఏంటిది మనకి, 2 స్క్వేర్ ఈక్వల్స్ టు ఏమొస్తుంది, 2 స్క్వేర్ హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు ఎంత వస్తుంది, 2 పవర్ ఎక్స్. నేను ఇంతకుముందు చెప్పిన ఇదే ఫార్ములా ఏం చెప్పినా, మనకి 2 పవర్ ఎక్స్ పవర్ అంటే ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్ ఉంటే దీన్ని మనం ఏ పవర్ ఎం ఇంటూ ఎన్ అని రాసుకోవచ్చు అని చెప్పినా కదా. దాని ప్రకారమే మనం దీన్ని రాసుకోవచ్చు. ఏమవుతుంది, 2 2 జా 4 అంటే 2 పవర్ 4 అవుతుంది. ఈజ్ ఈక్వల్స్ టు 2 పవర్ ఎక్స్. దీని నుంచి బేసిస్ అనేవి రెండు ఈక్వల్ ఉన్నాయి కాబట్టి ఎక్స్ ఈక్వల్స్ టు 4 అని ఈ పవర్స్ని అనేది మనం ఈక్వల్ అని చేయొచ్చు అనమాట. పవర్స్ని ఈక్వల్ చేయొచ్చు. ఓకే, అర్థమైంది కదా ఈ కాన్సెప్ట్. అంటే బేస్ వాల్యూస్ ఈక్వల్గా ఉన్నప్పుడు పవర్స్ని అనేది మనం ప్లస్ అనేది చేస్తాం. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి నైన్త్ ఫార్ములా వచ్చేసి, నైన్త్ వన్ ఏంటిదంటే,
ఇప్పుడు మనకు సింప్లిఫికేషన్ చెప్పినప్పుడు చెప్పినా నేను ఏం చెప్పినా అంటే సింప్లిఫికేషన్ చెప్పినప్పుడు ఏం చెప్పినా అంటే అండర్ రూట్ యొక్క వాల్యూ మనకి ఎంత ఉంటుందని చెప్పిన అండర్ రూట్ యొక్క వాల్యూ అనేది మనకు 1/2 ఉంటుందని చెప్పిన పవర్లో 1/2 ఉంటుందని చెప్పిన పవర్ 1/2 ఫర్ ఎగ్జాంపుల్ అండర్ రూట్ 2 ఉందనుకోండి, దీని వాల్యూ ఏంటిదంటే 2 పవర్ 1/2 అన్నమాట. 2 పవర్ 1/2 అనేది దీని మీనింగ్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ క్యూబ్ రూట్ ఉందనుకోండి, క్యూబ్ రూట్ ఉంటే నేనేం చెప్పిన పవర్ 1/3 ఉంటుందని చెప్పిన అయితే మనకు nth రూట్ ఉందనుకోండి, అయితే దాని పవర్లో ఎంత ఉన్నట్టు మనకు 1/n అనేది ఉన్నట్టు అన్నట్టు మాట. nth రూట్ ఆఫ్ ఏ ఉందనుకోండి, దీని వాల్యూ ఏంటంటే మనకి 1/1 హోల్ పవర్ 1 పవర్లో 1/n అనేది ఉంటుంది అన్నమాట. ఇది అనేది దీని వాల్యూ అన్నమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటిదంటే 10th వన్ వచ్చేసి ఇక్కడ nth రూట్ ఆఫ్ ఏ పవర్ n ఉందనుకోండి, nth రూట్ ఆఫ్ ఏ పవర్ n ఉందనుకోండి, దీన్ని మనం ఏం చేయొచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్క్వేర్ రూట్ ఆఫ్ 2 స్క్వేర్ ఉందనుకోండి, అయితే మనకి ఏమవుతుంది, ఈ 2 స్క్వేర్కి ఈ స్క్వేర్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది, మనకి 2 అనేది వస్తుంది. అంటే క్యూబ్ రూట్ ఆఫ్ 3 క్యూబ్ ఉందనుకోండి, ఈ క్యూబ్కి ఈ పవర్ 1/3కి క్యాన్సిల్ అయిపోయి మనకి ఏమొస్తుంది, 3 అనేది వస్తుంది. ఈ విధంగా ఇక్కడ ఈ ఎన్కి క్యాన్సిల్ అయిపోయి మనకి ఏ అనేది వస్తుంది అన్నమాట. అంటే దీని వాల్యూ ఏ అనేది ఉంటుంది. ఓకే, ఈ 10 ఫార్ములాస్ అనేవి మనకి సరిపోతాయి అన్నమాట. ఈ ఫార్ములాస్ అన్ని మంచిగా నోట్ చేసుకోండి. దీని తర్వాత ఈ ఫార్ములాస్ తర్వాత వేరే ఏమైనా ఎక్స్ట్రా ఫార్ములాస్ ఉంటే ఆ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం చూసుకుందాం. ఈ 10 ఫార్ములాస్ అన్ని ఎనఫ్ వీటిలో. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటిదంటే ఫస్ట్ ఫార్ములా. నెక్స్ట్ ఇవన్నీ ఫస్ట్ రోమన్ నెంబర్ ఫస్ట్ పెట్టి రాసుకోండి, ఫస్ట్ సెక్షన్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటిదంటే ఇప్పుడు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఉందనుకోండి. చాలా మంది ఫార్ములాస్ ఉన్నాయని చెప్పేసి చాలా మంది భయపడతారు. కొద్దిసేపు వెయిట్ చేయండి, దీని తర్వాత ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. మీకు చాలా ఈజీ లెవెల్ ఈ ఫార్ములాస్ అన్ని కొంచెం కానీ మీరు గుర్తుపెట్టుకున్నారంటే సొల్యూషన్ అనేది చాలా ఈజీగా అయిపోతాయి అన్నమాట. మీరు జస్ట్ మనం ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసినప్పుడు మనం మ్యాక్సిమం మనం వాల్యూస్ అనేవి సబ్స్టిట్యూట్ చేస్తాం. అంటే ర్యాండమ్ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తాం. ర్యాండమ్ వాల్యూస్ మనం ఎంత సింప్లిఫికేషన్ చేయము, జస్ట్ ర్యాండమ్ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసి వాల్యూస్ అనేది చేస్తాం అనమాట. అయితే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏముంటుంది మనకి, a² + b² + 2ab. ఈ ఫార్ములాని మనం ఎక్కడ యూజ్ చేస్తాం అనేది లాస్ట్ సింప్లిఫికేషన్ చెప్పినప్పుడు గిట్ట చెప్పిన. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 103 ఉందనుకోండి, 103 దీని యొక్క స్క్వేర్ వాల్యూ మీకు కావాలంటే మనం ఏం చేస్తాం, 100 + 3 రాసుకొని దీని యొక్క స్క్వేర్ వాల్యూ తీసుకుంటాం. ఒకవేళ మీరు సింప్లిఫికేషన్ చూడకుంటే ఒకసారి చూడండి, అందులో నేను క్లియర్గా చెప్పిన ఈ ఫార్ములాస్ ఇలా యూజ్ అవుతాయి ఏంటనేవి. అండ్ ఇందులో గిట్ట ఈ ఫార్ములాస్ అనేవి యూజ్ అవుతాయి. అయితే దీని నుంచి మీకు a² + b² వాల్యూ కావాలనుకోండి, మీరు ఏం చేయండి అంటే ఇక్కడ ఈ ప్లస్లో ఉన్న వాల్యూ ఉంది కదా, దీన్ని ఇటు పంపించేయండి. ఇటు పంపిస్తే ఏమొస్తుంది మనకి, a + b హోల్ స్క్వేర్ - 2ab అనేది వస్తుంది అనమాట. a + b హోల్ స్క్వేర్ - 2ab అనేది వస్తుంది. ఓకే, ఇది ఒక ఫార్ములా. అంటే ఇవి 2 ఫార్ములాస్ అన్నమాట, కానీ ఒకటే ఫార్ములా నుంచి 2 ఫార్ములాస్ అనేవి జనరేట్ అవుతాయి. దీని తర్వాత a - b హోల్ స్క్వేర్ ఉందనుకోండి, దీని నుంచి ఏమొస్తుంది మనకి, a² + b² - 2ab అనేది వస్తుంది. ఓకే, దీని నుంచి మనకి a² + b² కావాలనుకోండి, a² + b² కావాలంటే మనకి ఏమొస్తుంది, a - b హోల్ స్క్వేర్ + 2ab అనేది అవుతుంది అనమాట. ఇది ఒక ఫార్ములా. ఇవి చాలా యూజ్ అవుతాయి మనకి, వీటిని గుర్తుపెట్టుకోండి. అయితే నెక్స్ట్ మీరు ఒక కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ నుంచి మీకు ఏం కావాలంటే ఈ 2 ఫార్ములాస్ యూజ్ చేసుకొని చేద్దాం ఈసారి. ఈ 2 ఫార్ములాస్ యూజ్ చేసుకొని ఇంకో ఫార్ములా జనరేట్ అవుతుంది. ఏంటంటే a + b హోల్ స్క్వేర్ ప్లస్ a - b హోల్ స్క్వేర్. ఇది రెండిటి వాల్యూ మీకు కావాలనుకోండి. a + b హోల్ స్క్వేర్ ప్లస్ a - b హోల్ స్క్వేర్ కావాలంటే మనకి ఏమవుతుంది, a + b హోల్ స్క్వేర్ వాల్యూ ఎంత మనకి, a² + b² + 2ab. ఓకే, అండ్ a - b హోల్ స్క్వేర్ వాల్యూ ఎంత మనకి, a - b హోల్ స్క్వేర్ వాల్యూ కావాలంటే మనకి ఎంత వస్తుంది, a² అంటే +a² + b² - 2ab కదా, -2ab. ఇక్కడ ఈ +2abకి ఈ -2ab క్యాన్సిల్ అయిపోతే మనకి ఏం మిగులుతుందంటే 2a² + 2b² అనేది మిగులుతుంది. ఇక్కడ నుంచి మీరు 2 కామన్ తీస్తే 2a² + b² అనేది మిగులుతుంది. ఇది దీని ఫార్ములా అన్నమాట. అంటే దీని ఫార్ములా వచ్చేసి ఏమొచ్చింది మనకి, 2a² + b². ఇది చాలా ఇంపార్టెంట్ ఫార్ములా, దీన్ని రాసుకోండి. థర్డ్ వన్ వచ్చేసి, అండ్ దీంట్లోనే ఫోర్త్ వన్ ఫార్ములా వచ్చేసి ఏంటంటే ఏంటిదంటే
ఫోర్త్ వన్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ రాసుకోండి. ఇవన్నీ ఒకటే ఇంటర్లింక్ ఉంటాయి కాబట్టి ఇవన్నీ ఒకటే పేజ్లో రాసుకుంటే మీకు క్లియర్గా ఉంటుంది. అందుకని చెప్పేసి నేను ఒకటే దానిలో చెప్తున్నా. ఓకే, ఇక్కడ ఏమొస్తుంది మనకంటే ఏమైంది ఇక్కడ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ చూసాం కదా. ఇప్పుడు ఏం చూద్దామంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ చూద్దాం. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అయితే ఏమొస్తుంది మనకి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab అరే మైనస్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab. ఒక్క నిమిషం. ఓకే, సారీ గాయస్, కాలేజ్లో బాగుందంట, అందరినీ వెళ్ళిపోమని చెప్తున్నారు హాస్టల్ నుంచి, కాలేజ్ నుంచి. ఏదో ఫేక్గా ఎవరో స్టూడెంట్ మెయిల్ చేశారంట కాలేజ్లో బాగుందని చెప్పేసి. అయితే హాస్టల్లో ఉండని అట్లా బయటికి వెళ్ళిపోండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసిందంటే ఏం చెప్పాం మనం, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab మైనస్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab. ఓకే, ఇక్కడ నుంచి ఏమవుతుందంటే మనకి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab, ఈ మైనస్ని మనం లోపలికి మల్టిప్లై చేస్తే మైనస్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ మైనస్ ఆఫ్ మైనస్ ఏమొస్తుంది మనకి ప్లస్ 2ab అనేది వస్తుంది. ఇక్కడ నుంచి ప్లస్ ఏ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ క్యాన్సల్, ప్లస్ బి స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ క్యాన్సల్ అయిపోతే మనకి ఏం మిగులుతుంది, ఇక్కడ 2ab ఇక్కడ 2ab మిగులుతుంది. 2ab ప్లస్ 2ab అంటే దీని వాల్యూ వచ్చేసి 4ab అనేది అవుతుంది అనమాట. ఇది క్లియర్గా మీకు కనిపించకపోవచ్చు, ఇక్కడ దీని వాల్యూ వచ్చేసి 4ab, దీన్ని క్లియర్గా రాసుకోండి. ఓకే, ఇన్ని ఫార్ములాస్ అనేవి దీంట్లో ఉంటాయి. దీని తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటిదంటే ఇక్కడ మనకి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ వాల్యూ కావాలనుకోండి. నెక్స్ట్ పేజ్లో చెప్పాను, స్క్వేర్కి సంబంధించి ఒకటే ఫార్ములా మిగిలింది ఏంటంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ మీకు కావాలనుకోండి. దీని నుంచి ఏంటంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అనేది వస్తుంది. ఎలాగంటే ఇది సింప్లిఫై మీరు చేశారనుకోండి. ఒకవేళ దీన్ని సింప్లిఫై చేస్తే ఏమొస్తుంది మనకి ఏ ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఏతో దీన్ని మల్టిప్లై చేయండి, ఎంత మైనస్ ఏబి అంటే మైనస్ ఏబి ప్లస్ బితో దీన్ని చేస్తే ప్లస్ ఏబి ఎంత మైనస్ ప్లస్ బి ఇంటూ మైనస్ బి స్క్వేర్ అనేది వస్తుంది. ఇక్కడ ఏమొస్తుంది మనకంటే మైనస్ ఏబి ప్లస్ ఏబి క్యాన్సిల్ అయిపోయి ఇది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అవుతుంది. కాబట్టి ఇది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అని రాసుకుంటున్నాం. ఓకే, ఇది ఒక ఫార్ములా. ఎంత మనకి 4th వన్ తర్వాత ఇది ఒక 5th వన్ ఫార్ములా అనమాట. ఈ ఫార్ములాస్ అనేవి ఈ స్క్వేర్ బేస్ మీద అనమాట. స్క్వేర్ బేస్ మీద ఎన్ని ఫార్ములాస్ వస్తే సరిపోతుంది మీకు. దీనికంటే ఎక్కువ ఫార్ములాస్ ఏమి దీంట్లో ఉండవు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి క్యూబ్ బేస్ మీద అనమాట. నెక్స్ట్ క్యూబ్ బేస్ పైన మీకు ఫార్ములాస్ ఏముంటాయంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏ ప్లస్ బి హోల్ క్యూబ్, ఫస్ట్ వన్ వచ్చేసి ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ అనమాట. దీని ఫార్ములా ఏముంటుంది అంటే మనకి ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ 3ab ఆఫ్ ఏ ప్లస్ బి 3ab. మీరు దీన్ని ఇలాగే గుర్తుపెట్టుకోండి. ఏముందంటే క్యూబ్ వాల్యూ ఉంది కదా, ఏ క్యూబ్ చేయాలి బి క్యూబ్ చేయాలి 3ab ఏ ప్లస్ బి. మీరు దీన్ని ఇలాగే గుర్తుపెట్టుకోండి. ఇది ఇలాగే చాలా యూజ్ అవుతుంది అనమాట. దీనికి ఇంకా ఎక్కువ మీరు సింప్లిఫై చేయాలనుకుంటే ఏమవుతుంది మీకు ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ఈ 3abతోని లోపల మల్టిప్లై చేస్తే అంటే 3a స్క్వేర్ బి ఏతో దీన్ని మల్టిప్లై చేస్తాం కదా 3a స్క్వేర్ బి ప్లస్ ఇప్పుడు బితో మల్టిప్లై చేస్తే మీకు ఏమొస్తుంది ప్లస్ 3a బి స్క్వేర్ అనేది అవుతుంది. ఇది చాలా లెంతీ అన్నమాట. ఇది లెంతీ, మనకి ఇది ఎక్కువ యూజ్ అవ్వదు, కొన్ని కేసెస్లో తప్ప ఎక్కువ యూజ్ అవ్వదు. ఇదే ఎక్కువ యూజ్ అవుతుంది అనమాట. దీన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకే, దీని తర్వాత సెకండ్ వన్ వచ్చేసి ఏ మైనస్ బి హోల్ క్యూబ్. దీని ఫార్ములా వచ్చేసి ఏంటిదంటే మనకి ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ మైనస్ 3ab ఆఫ్ ఏ మైనస్ బి. ఇక్కడ మైనస్ ఉన్నప్పుడు ఇక్కడ అన్ని మైనస్లనే వస్తాయి. ఇది ఈ విధంగా మీరు గుర్తుపెట్టుకోండి. మైనస్ ఉన్నప్పుడు అన్ని మైనస్లు వస్తాయి, ప్లస్ ఉన్నప్పుడు అన్ని ప్లస్ వస్తాయి. ఒకవేళ మీరు దీన్ని సింప్లిఫై చేస్తే మీకు ఒక దగ్గర ప్లస్ వస్తుంది. ఎక్కడంటే ఇప్పుడు ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ ఈ మైనస్ 3ab దీన్ని మల్టిప్లై చేశారనుకోండి ఏమొస్తుంది ఏంటి ఏ స్క్వేర్ అంటే మైనస్ 3a స్క్వేర్ బి. ఇక్కడ ఏమవుతుందంటే ఈ మైనస్ ఆఫ్ మైనస్ అనేది ప్లస్ అయిపోతుంది, ప్లస్ 3a బి స్క్వేర్ అనేది వస్తుంది. ఇది దీని సింప్లిఫికేషన్ అన్నమాట. దీన్ని ఈ విధంగా మనం గుర్తుపెట్టుకోండి. అయితే దీనిలో నుంచి ఏం చేయొచ్చు మనం మైనస్ ఏబి ఇది క్యాన్సల్, మైనస్ ఆఫ్ ఇది ఓకే. అయితే ఇక్కడ మీకు ఇంకో ఫార్ములా అంటే ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ అనేది ఫార్ములా ఉంటుంది. మీకు ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ అనేది కావాలనుకోండి. థర్డ్ వన్ వచ్చేసి ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ కావాలంటే మీకు ఏమొస్తుంది అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ ఏబి అనేది ఉంటుంది. మైనస్ ఏబి
నెక్స్ట్ మీకు ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ కావాలనుకోండి, ఏమొస్తుంది మనకి ఏ మైనస్ బి ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ ఏబి అనేది వస్తుంది. ప్లస్ ఏబి ఇక్కడ మైనస్ ఉన్నప్పుడు ఇక్కడ ఒక మైనస్ అనేది వస్తుంది, ఇక్కడ ప్లస్ ఉన్నప్పుడు ఇక్కడ ప్లస్ వస్తుంది. ఈ వాల్యూని గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీరు దీన్ని ఇంకా సింప్లిఫై చేయాలనుకుంటే మీకు ఏమొస్తుంది అంటే ఏ ప్లస్ బి హోల్ క్యూబ్. ఇది ఎక్కడ నుంచి వస్తుంది అంటే ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ కదా, ఈ ఫార్ములా కదా మనకి. ఇది కావాలంటే ఏ ప్లస్ బి హోల్ క్యూబ్, మనకి ఈ వాల్యూ కదా కావాలి, ఏ క్యూబ్ బి క్యూబ్ కావాలంటే మనకి ఇక్కడ నుంచి ఏమొస్తుంది అంటే ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ మైనస్ 3ab. ఈ 3ab ఇది వాల్యూని నేను ఇటు మైనస్కి పంపించేస్తున్నా. మైనస్ ఏమొస్తుంది మనకి 3ab ఆఫ్ ఏ ప్లస్ బి అనేది వస్తుంది. అండ్ మీకు దీని వాల్యూ కావాలనుకోండి, దీన్ని మనకి ఏ క్యూబ్ మైనస్ బీ క్యూబ్ వాల్యూ కావాలనుకోండి. ఏ క్యూబ్ మైనస్ బీ క్యూబ్ వాల్యూ కావాలంటే మీరు దీన్ని ఇటు పంపించేస్తే ఏమొస్తుంది మనకి ఏ మైనస్ బి హోల్ క్యూబ్ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అయిపోయి, ఇది మైనస్ ఉంది ఏడోతో ప్లస్ అయిపోతుంది, ఇంకా ప్లస్ 3ab ఆఫ్ ఏ మైనస్ బి. ఇది అనేది దీని వాల్యూ అనమాట. దీన్ని మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ దీని తర్వాత స్క్వేర్ బేస్ మీద కొన్ని ఫార్ములాస్ మర్చిపోయినా. స్క్వేర్ బేస్ మీద ఉన్న ఫార్ములాస్ ఏంటంటే మనకు 2 వాల్యూస్ ఉన్నప్పుడు ప్లస్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఉన్నప్పుడు అంటే ఇది ఉన్నప్పుడు ఇలా చేయాలి, దీని స్క్వేర్ వాల్యూ ఇలా చేయాలనేది క్వశ్చన్ అనమాట. అంటే మనం 2 ఉన్నప్పుడు చేసాం, అంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఉన్నప్పుడు ఏం చేసాం మనం ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab చేసాం కదా, 2ab చేసాం. అయితే ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ ఉన్నప్పుడు మనం ఏం చేసామంటే దీన్ని ఫస్ట్ వన్ రాసుకోండి. ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఈజ్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ 2ని కామన్ తీసేస్తే ఇక్కడ ఏమొస్తుందంటే మనకి 2ab ప్లస్ 2bc ప్లస్ 2ca అనేది వస్తుంది. ఇక్కడ నుంచి మీరు 2ని కామన్ తీస్తే ab ప్లస్ bc ప్లస్ c అనేది వస్తుంది అనమాట, ప్లస్ ca. అంటే 2ab ప్లస్ bc ప్లస్ ca అనేది వస్తుంది అనమాట, ca అనేది వస్తుంది. ఓకే, దీన్ని అనేది మీరు గుర్తుపెట్టుకోండి. ఒకవేళ దీన్ని మళ్ళీ మీరు సింప్లిఫై చేయాలనుకుంటే లేకపోతే నెక్స్ట్ దీనిలోనే మనకి ఇంకో సెకండ్ టైప్ ఫార్ములా ఏముంటుంది అంటే ఇప్పుడు ఏ ప్లస్ బి ఇక్కడ మైనస్ సి ఉంటుంది అండ్ దీని హోల్ స్క్వేర్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏ మైనస్ బి మైనస్ సి ఉంటుంది, దీనికి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు దీనికి ఒక ఫార్ములా ఉంటుంది. ఈ ఫార్ములాస్ ఏంటంటే ఇక్కడ ప్లస్ వాల్యూ ఉంది కదా, దీని ప్లేస్లో మీరు మైనస్ వాల్యూని దీన్ని సబ్స్టిట్యూట్ చేసేయండి సరిపోతుంది. అంటే దీని ఫార్ములాస్ ఒకటి నేను చేసి చూపిస్తాను, ఇంకోటి అనేది మీరు చేయండి, దీన్ని మీరు చేయండి, నేను చూపిస్తాను. అయితే మీకు ఏమొస్తుంది అంటే ఫస్ట్ ఏ స్క్వేర్ వస్తుంది ప్లస్ బి స్క్వేర్, ఇక్కడ మైనస్ సికి స్క్వేర్ చేస్తే మైనస్ సి స్క్వేర్ చేస్తే ఏమొస్తుంది మైనస్ సి ఇంటూ మైనస్ సి అనేది వస్తుంది. మైనస్ ఆఫ్ మైనస్ ఏమైపోతుంది మీకు ప్లస్ అనేది అయిపోతుంది, అంటే ప్లస్ సి స్క్వేర్ అనేది అయిపోతుంది. ఇది అయిపోయిందా? దీని తర్వాత ప్లస్ 2ab వస్తుంది. ఇది ఏ అనేది ప్లస్ ఉంది, బి అనేది ప్లస్ ఉంది. 2 ఇంటూ ఏబి అంటే ఎంత 2ab అనేది వస్తుంది, 2ab. ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ ఏమవుతుందంటే 2 ఇంటూ ఏసీ ఇక్కడ సి వాల్యూ మైనస్ ఉంది కాబట్టి దీని తర్వాత ఏసీ చేస్తాం, బీసీ చేస్తాం, రెండింటిని దీంతో మల్టిప్లై చేస్తాం కాబట్టి ఈ రెండు వాల్యూస్ అనేవి మైనస్ అనేవి వస్తాయి అన్నమాట. అంటే మైనస్ ఏమొస్తుంది మనకి 2bc మైనస్ 2ca అనేది వస్తుంది. సి అనేది మైనస్ ఉంది కాబట్టి దీంతో ఈ రెండు వాల్యూస్ని మనం మల్టిప్లై చేసినప్పుడు అది మైనస్ అనేది వస్తుంది అనమాట. ఈ ఫార్ములా రాసుకోండి అండ్ ఈ ఫార్ములాకు ఆన్సర్ ఏమొస్తుందో మీరు కామెంట్లో చెప్పండి. నెక్స్ట్ వన్ వచ్చేసి థర్డ్ వన్ వచ్చేసి ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ట్యాబ్ ఒకటి బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ మైనస్ 3abc ఉందనుకోండి. దీని ఫార్ములా వచ్చేసి మనకి ఏముంటుందంటే మనకి ఏ ప్లస్ బి ప్లస్ సి ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ ఏబి మైనస్ 3abc కదా, మైనస్ 3abc ఉన్నప్పుడు మైనస్ 3abc వస్తే మైనస్ ఏబి మైనస్ బీసీ మైనస్ సి అనేది వస్తుంది అనమాట. దీని తర్వాత మీరు ఒకవేళ దీన్ని కనుక అబ్జర్వ్ చేస్తే మనకి ఏముంది మనకి ఈ ఫార్ములాని బేస్ లాగా ఉంది కదా, ఈ ఫార్ములాకి ఉంది. ఓకే, ఈ ఫార్ములాకి ఉంటే మనకు ఇక్కడ 2 అనేది లేదన్నమాట, 2 అనేది లేదు. ఈ ఫార్ములా స్టార్టింగ్లో చూసారు కదా, ఇక్కడ 2 అనేది లేదు మనకి. 2 లేకుండా మిగిలిన అన్ని రిమైనింగ్ సేమ్ అనేది ఉందన్నమాట. అయితే దీనిలో మనం 1/2తో దీన్ని మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది 1/2తో అంటే 2/2తో మల్టిప్లై చేస్తాం. ఆ 2 అనేది లోపలికి వెళ్తే ఇక్కడ 1/2 అనేది రిమైనింగ్ ఉండిపోతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎలాగంటే ఇదేమొస్తుంది మనకి 1/2 ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఆఫ్ ఏమొస్తుందంటే ఈ మొత్తం వాల్యూని మనం ఇలా రాసుకోవచ్చు. అంటే ఇక్కడ నుంచి ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ బి మైనస్ సి హోల్ స్క్వేర్ ప్లస్ సి మైనస్ ఏ హోల్ స్క్వేర్, ఈ విధంగా అనేది రాసుకోవచ్చు అనమాట. ఇక్కడ మీకు కనిపించకపోవచ్చు, దీన్ని ఇంకా పైకి రాస్తాను. ఏంటంటే ఇది 1/2 ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఆఫ్
ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ బి మైనస్ సి హోల్ స్క్వేర్ ప్లస్ సి మైనస్ ఏ హోల్ స్క్వేర్ అనేది అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు దీన్ని సింప్లిఫై కనుక చేసినా కానీ మీకు సేమ్ ఇదే ఆన్సర్ అనేది వస్తుంది. ఒకవేళ మీరు కావాలంటే చెక్ చేసుకోండి. 1/2 ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి కదా, దీన్ని ఏ స్క్వేర్ వస్తుంది, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab వస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసి బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ 2b వస్తుంది. ఇక్కడ మొత్తానికి 2 కామన్ వస్తుంది. 2 క్యాన్సిల్ అయిపోతే మీకు ఇదే వాల్యూ అనేది మిగిలిపోతుంది అన్నమాట. ఇదే వాల్యూ అనేది మిగిలిపోతుంది. మీకు కావాలంటే ఇది చెక్ చేసుకోండి. నెక్స్ట్ వన్ వచ్చేసి నెక్స్ట్ ఇందులోనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది ఏంటంటే ఇక్కడ ఈ ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ప్లస్ సి క్యూబ్ మైనస్ 3abc ఉంది కదా, ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ప్లస్ సి క్యూబ్ మైనస్ 3abc ఉంది ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి ఆఫ్ ఈ సంథింగ్ వాల్యూ ఉంది కదా. అయితే ఇక్కడ మీకు కండిషన్ ఏంటిదంటే, ఇది ఇక్కడ రాస్తాను మీకు, ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ వచ్చిన. అయితే ఇక్కడ రాస్తాను మీకు ఏంటిదంటే ఒక నిమిషం ఇదంతా క్లియర్ చేసేస్తా, ఇది చాలా ఇంపార్టెంట్. అయితే మనకేమొచ్చింది ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్, అందుకని చెప్పేసి నేను మళ్ళీ చెప్తున్నా ఏంటంటే ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ప్లస్ సి క్యూబ్ మైనస్ 3abc ఇది క్వశ్చన్ ఏమొచ్చింది మనకి, రెండు ఫార్ములాస్ వచ్చినాయి. ఇందులో ఒకటి వచ్చేసి 1/2 ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఆఫ్ ఏమొచ్చింది మనకి ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ బి మైనస్ సి హోల్ స్క్వేర్ ప్లస్ సి మైనస్ ఏ హోల్ స్క్వేర్ ఇది వచ్చింది కదా. ఇది వచ్చిన తర్వాత మనకి ఏమొస్తుంది అంటే ఇక్కడ కానీ కండిషన్ నోట్ పెట్టి రాసుకోండి. నోట్ ఏంటిదంటే ఇఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్స్ టు 0 అయితే మీకు ఏమొస్తుందంటే ఈ మొత్తం వాల్యూ అనేది 0 అయిపోతే 0 ఇంటూ సంథింగ్ అంటే 0 అయిపోతుంది. అంటే ఇక్కడ నుంచి మనకి ఏమొస్తుందంటే ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ మైనస్ 3abc ఈజ్ ఈక్వల్స్ టు 0 అయిపోతుంది. ఈజ్ ఈక్వల్స్ టు 0 అయిపోతే ఇక్కడ ఈ మైనస్ ఉన్న వాల్యూ ఇక్కడ వస్తే ప్లస్ వస్తుంది. దీని నుంచి ఏమొస్తుంది ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ దట్ ఈక్వల్స్ టు 3abc అనేది వస్తుంది. 3abc అనేది వస్తుంది. దీనిపైన చాలా 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 ఇంపార్టెంట్, ఇది చాలా ఇంపార్టెంట్. ఎన్ని స్టార్ మార్కులు ఎట్టి రాసుకోండి. దీనిపైన క్వశ్చన్స్ అనేవి ఫ్రేమ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎలాగంటే ఒక ర్యాండమ్గా కొన్ని వాల్యూస్ అనేది ఇస్తారు. ఏంటంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏదో ఏ ప్లేస్లో సంథింగ్ ఏదో వాల్యూ, బి ప్లేస్లో ఏదో వాల్యూ ఇచ్చేసి ఏమి ఇస్తారంటే ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ ఈ ఫార్ములేట్లో ఇచ్చేసి డివైడెడ్ బై ఏ ప్లస్ ఏబిసి అయితే దీని వాల్యూ ఎంత అనేది క్వశ్చన్లో అడుగుతారు. ఇలా అడిగినప్పుడు దీని వాల్యూ అనేది మీకు ఫార్ములా తెలిస్తే ఇక్కడ నుంచి డైరెక్ట్ ఏమొస్తుంది మనకి ఇదే కదా ఇటు పంపించింది అంటే దీని వాల్యూ డైరెక్ట్గా 3 అనేది వస్తుంది అనమాట. డైరెక్ట్గా 3 మీరు ఇక్కడ ఇచ్చిన వాల్యూస్ ఏది మీరు సింప్లిఫై చేయాల్సిన అవసరం అనేది మీకు ఉండదు అనమాట. ఓకే, ఇది గుర్తుంటే మీరు చాలా ఈజీగా అనేది చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఓకే ఉండండి. నెక్స్ట్ వన్ వచ్చేసి నెక్స్ట్ ఏంటిదంటే కొన్ని కండిషనల్ బేస్ ఫార్ములాస్ అనేవి ఉంటాయి. కొన్ని కండిషనల్ బేస్ అంటే ఇంతకుముందు చెప్పిన క్వశ్చన్స్ ఫార్ములాస్ అయితే ఇన్నే, దీనిపైన కొన్ని కండిషన్ బేస్డ్ ఫార్ములాస్ అనేవి ఉంటాయి. అవి ఎలాగ ఉంటాయంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వన్ వచ్చేసి ఇఫ్ ఎక్స్ ప్లస్ 1/x దట్ ఈక్వల్స్ టు సంథింగ్ ఏదైనా ఎగ్జాంపుల్ తీసుకుందాం వాల్యూ ఎన్ ఆర్ ఏ తీసుకుంటే ఏదైనా ర్యాండమ్ వాల్యూ తీసుకుంది, దీనికి ఒక వాల్యూ ఇచ్చేసి అయితే మీకు ఏం అడుగుతాడంటే ఇది దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x². దీని వాల్యూ ఎంత అనేది క్వశ్చన్ అడుగుతాడు. ఇలాంటి క్వశ్చన్లో మీరు ఏం చేయాలంటే దీనికి డైరెక్ట్ దీనికి చాలామంది ఏం చేస్తారంటే యూట్యూబ్లో డైరెక్ట్గా ఫార్ములాస్ అనేది నేర్పిస్తారు. నేను ఫార్ములాస్ చెప్పొచ్చు, కాకపోతే మీకు ఎలా వస్తుందనే ఐడియా ఒక 2-3 ఫార్ములాస్ చేసి చూపిస్తా ఎలా వస్తుంది అనేది. దాని తర్వాత మీకు ఆ కాన్సెప్ట్ అనేది చెప్తాను అనమాట. అంటే ఆ ఫార్ములాస్ అనేది రాపిస్తాను. అంటే ఈ వాల్యూ మనకు రావాలంటే మనం ఏం చేయాలంటే దీన్ని ఏమనుకోండి ఏ అనుకోండి, దీన్ని బి అనుకోండి, మీరు స్క్వేర్ చేయండి. అంటే ఎక్స్ ప్లస్ 1/x దీన్ని హోల్ స్క్వేర్ చేయండి. ఈజ్ ఈక్వల్స్ టు ఏమొస్తుంది మనకి ఏ స్క్వేర్ అనేది అవుతుంది కదా. ఈ ఫార్ములా ఎలా వస్తుందని చేసి చూపిస్తున్నా. అయితే దీని నుంచి ఏమొస్తుంది మనకి ఇది ఏ అనుకోండి, ఇది బి అనుకోండి. అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ కదా, అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏమొస్తుంది 1/x² ప్లస్ 2ab కదా. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab కదా. ప్లస్ 2ab అంటే ప్లస్ 2 ఇంటూ ఎక్స్, ఏ అంటే ఎక్స్ కదా, ప్లస్ ఇంటూ 2ab 1/x దట్ ఈక్వల్స్ ఏమొస్తుంది మీకు ఏ స్క్వేర్ అనేది వస్తుంది. ఓకే, ఈ ఎక్స్కి క్యాన్సిల్ అయిపోతే మీకు ఏమొస్తుంది x² ప్లస్ 1/x² ప్లస్ 2 ఈజ్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ కదా. ఓకే, దెన్ మీకు ఇక్కడ నుంచి మీకు క్వశ్చన్లో అడిగిన వాల్యూ ఏంటిది x² ప్లస్ 1/x² కావాలి కదా. ఈ x² ప్లస్ 1/x² కావాలంటే ఈ 2 వాల్యూని ఇటు పంపించండి, అదే మైనస్ అయిపోతుంది. అలాంటప్పుడు ఏమొస్తుంది మనకి x² ప్లస్ 1/x² ఈజ్ ఈక్వల్స్ టు ఏమొస్తుంది a² - 2 అనేది వస్తుంది. ఇది ఫార్ములా అనమాట. ఇది ఫార్ములా, ఒక కండిషన్ ఫార్ములా.
ఓకే, ఎక్స్ ప్లస్ 1/x ఈక్వల్స్ టు ఏ అయితే దెన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ వాల్యూ ఎంత? ఇది ఈ విధంగా ఉంది కదా. ఈ ఫార్ములా బేస్ మీద ఏం వస్తుందంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ప్లస్ 1/x ఈక్వల్స్ టు ఏ అయితే మీకు ఎక్స్ పవర్ 4 ప్లస్ 1/x పవర్ 4 వాల్యూ ఎంత అని అడుగుతాడు. 1x పవర్ 4 1/x పవర్ 4 ఎంత అని అడుగుతాడు. అలాంటప్పుడు మీరు ఏం చేయండి అంటే దీని నుంచి ఎక్స్ స్క్వేర్ వాల్యూ కనుక్కోవడం వచ్చు కదా. స్క్వేర్ నుంచి మీరు ఏం చేయండి, పవర్ 4 వాల్యూ కనుక్కోవడం వస్తాయి కదా. అంటే దీన్ని ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ దీన్ని హోల్ స్క్వేర్ చేయండి ఈజ్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ మైనస్ 2 దీన్ని హోల్ స్క్వేర్ చేయండి, దీన్ని స్క్వేర్ చేయండి. అలాంటప్పుడు ఏమొస్తుంది మనకి ఎక్స్ పవర్ 4 ప్లస్ 1/x పవర్ 4. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎక్స్ ఇక్కడ 1/x క్యాన్సిల్ అయిపోయింది కదా. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ 1/x స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది ప్లస్ 2 దట్ ఈక్వల్స్ ఎంత ఏ స్క్వేర్ మైనస్ 2 అనేది ఉంటుంది. ఏ స్క్వేర్ మైనస్ 2 ఇక్కడ నుంచి మీకు ఎక్స్ పవర్ 4 ప్లస్ 1/x పవర్ 4 కావాలంటే మీకు ఎంత, దీనికి స్క్వేర్ ఉంది కదా, అయితే ఏ స్క్వేర్ మైనస్ 2 హోల్ స్క్వేర్ దీనికి మైనస్ 2 అనేది వస్తుంది అనమాట. ఈ విధంగా అనేవి ఈ మల్టిపుల్ ఫార్ములాస్ వస్తాయి. అంటే ఎక్స్ పవర్ 4 1/x పవర్ 4 కాదు, ఎక్స్ పవర్ 16 ప్లస్ 1/x పవర్ 16 అడుగుతాడు. లేకపోతే ఎక్స్ పవర్ 20 1/x పవర్ ప్లస్ 1/x పవర్ 20 అడుగుతారు. నెక్స్ట్ ఏం అడుగుతారు మనకి ఎక్స్ పవర్ 100 ప్లస్ 1/x పవర్ 100 అడుగుతారు. ఇలాగా మల్టిపుల్ క్వశ్చన్స్ అనేవి వాళ్ళ ఇష్టం అన్నమాట. వాళ్ళు ఏ క్వశ్చన్స్ అని అడగొచ్చు. ఈ విధంగా అనేది మనం అనేది చేయాలన్నమాట. వీటికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఎగ్జాంపుల్ దీనిమైన ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం ఇలా చేస్తామనేది అక్కడ చెప్తా. ఈ కాన్సెప్ట్ అయితే ఇదన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి ఎక్స్ మైనస్ 1/x అనేది సెకండ్ వన్ వచ్చేసి ఎక్స్ మైనస్ 1/x అనేది ఈక్వల్స్ ఎంత మనకి ఏ అయితే దెన్ సేమ్ ఇంతకు ముందే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ వాల్యూ ఎంత. ఓకే, ఈ వాల్యూ కనుక మీకు కావాలంటే ఏం చేయండి, సేమ్ ఇంతకుముందు ప్రాసెస్ దీన్ని స్క్వేర్ చేసి మనకి ఏమొస్తుంది ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ ఎంత. ఇది ఏ అనుకోండి, ఇది బి అనుకోండి. అంటే దీన్ని డైరెక్ట్ రాకుండా మీకు సేమ్ ఆ ప్రాసెస్ చెప్తాను. ఏంటంటే ఎక్స్ మైనస్ 1/x హోల్ స్క్వేర్ చేస్తాం కదా, స్క్వేరింగ్ అండ్ బోత్ సైడ్ చేస్తున్నాను అంతే. ఓకే, దీని తర్వాత ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ వస్తుంది. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ ఇక్కడ ఏ మైనస్ బి ఉంది కదా, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ కదా, ఇక్కడ మైనస్ 2ab వస్తుంది. మైనస్ ఎక్స్ ఇంటూ 1/x ఈక్వల్స్ టు ఎంత ఏ స్క్వేర్. ఇక్కడ చూడండి ఈ ఎక్స్ క్యాన్సల్. ఇక్కడ నుంచి ఏమొస్తుంది ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్. దీని వాల్యూ మనకు కావాలి కాబట్టి 2ని ఇటు పంపించేస్తున్నా, మైనస్కి పంపించేస్తే డైరెక్ట్ రాస్తున్నా. ఇదేమవుతుంది మనకి ఏ స్క్వేర్, ఇక్కడ మైనస్ 2 ఉంది, ఇక్కడ ప్లస్ 2 అనేది అవుతుంది అన్నమాట. అయితే మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే ఇంతకుముందు మనకి ఇక్కడ అనేది ఏమొచ్చింది మనకి మైనస్ 2 అనేది వచ్చింది. ఇక్కడ ప్లస్ ఉన్నప్పుడు మైనస్ 2 అనేది వచ్చింది, ప్లస్ ఉన్నప్పుడు ఇక్కడ మైనస్ 2 అనేది వచ్చింది, అండ్ ఇక్కడ మైనస్ 2 ఉన్నప్పుడు ఇక్కడ ప్లస్ అనేది, మైనస్ ఉన్నప్పుడు ఇక్కడ ప్లస్ అనేది వచ్చింది అన్నమాట. ప్లస్ 2 అనేది వచ్చింది. ఈ విధంగా మీరు గుర్తుపెట్టుకోండి. అంటే యాక్చువల్గా మీకు డైరెక్ట్ ఈ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి అని చెప్తారు చాలా మంది. కాకపోతే ఒక ఫార్ములాస్ ఇలా వస్తున్నాయి, అది కాన్సెప్ట్ అనేది ఇదన్నమాట. దీని తర్వాత ఏముంటుందంటే మనకి ఎక్స్ ప్లస్ 1/x ఈక్వల్స్ టు ఎంత మనకి ఏ తీసుకున్నాం కదా, ఏని ఉంది అనుకోండి. అయితే మనకు క్వశ్చన్లో ఏం అడుగుతారండి కొన్నిసార్లు ఎక్స్ ప్లస్ 1/x క్యూబ్ ప్లస్ 1/x క్యూబ్ యొక్క వాల్యూ ఎంత అని అడుగుతారు. ఓకే, ఇలాంటివి వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ చెప్పాను, ఇలాంటి వాటికి ఏం చేస్తామంటే మనము ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు మనకు క్వశ్చన్ వచ్చింది కదా, ఎక్స్ ప్లస్ 1/x అనేది ఎక్స్ పవర్ 1/x అనేది ఏ అయితే మనం ఏం ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ వాల్యూ కనుగొన్నాం. దీన్ని స్క్వేర్ చేస్తే మనకి ఎక్స్ పవర్ 4 ప్లస్ 1/x పవర్ 4 వస్తుంది. దీన్ని స్క్వేర్ చేస్తే ఎక్స్ పవర్ 16 ప్లస్ 1/x పవర్ 16 వస్తుంది. ఈ విధంగా మనకి ఈవెన్ నెంబర్స్ అనేవి వీటి స్క్వేర్ నెంబర్స్ అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట. అయితే మనకు ఎక్స్ పవర్ 5 ప్లస్ 1/x పవర్ 5 కావాలనుకోండి. అలాంటప్పుడు మీకు ఏం చేయాల్సి వస్తుంది, ఇక్కడ ఆడ్ నెంబర్స్ కావాలంటే మీకు ఇక్కడ ఆడ్ నెంబర్స్ అనేది కావాల్సి వస్తుంది అన్నమాట. అలాంటప్పుడు మీరు ఏం చేయాల్సి వస్తుంది అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ ఇంటూ ఎక్స్ క్యూబ్ ప్లస్ 1/x క్యూబ్ ఈ విధంగా చేయాల్సి వస్తుంది అనమాట. ఇలా చేసినప్పుడు మీకు ఎక్స్ పవర్ 5 1/x పవర్ 5 అనే వాల్యూ వస్తుంది. అయితే మీకు ఎక్స్ స్క్వేర్ 1/x స్క్వేర్ చేయడం నేర్పించినా కదా ఇంతకుముందు చెప్పి. అయితే మీకు ఎక్స్ క్యూబ్ ప్లస్ 1/x క్యూబ్ వాల్యూ ఎలా తీస్తాం అనేది చెప్తా. ఇప్పుడు ఎక్స్ క్యూబ్ ప్లస్ 1/x క్యూబ్ మనకు ఎక్స్ ప్లస్ ఇది క్లియర్ చేశాను, ఇక్కడ చెప్తాను ఏంటంటే మనకు ఎక్స్ ప్లస్ 1/x వాల్యూ ఎంత మనకి ఏ. ఓకే, దెన్ మనకి ఏం కావాలంటే ఈ ఫార్ములాస్ అన్ని సీక్వెన్స్లో రాసుకుని సెకండ్ వన్ ఇది థర్డ్ వన్ ఇవన్నీ సీక్వెన్స్లో రాసుకొని నేను సీక్వెన్స్ మర్చిపోయినా ఎన్ని ఫార్ములా చెప్పాను నాకు తెలియదు. అయితే ఎక్స్ ప్లస్ 1/x వాల్యూ ఏ అయితే మనకు ఎక్స్ క్యూబ్ ప్లస్ 1/x క్యూబ్ వాల్యూ కావాలి కదా, ఎక్స్ క్యూబ్ 1/x. అయితే మీరు ఏం చేయండి దీన్ని క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్ చేయండి. క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే మీకు ఏమొస్తుంది ఎక్స్ క్యూబ్ ప్లస్ 1/x క్యూబ్ ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్, ఇది ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ లెక్క అనమాట. ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ అయితే మనకి ఏమొస్తుంది ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్
ప్లస్ ఎంత మనకి 3ab ఆఫ్ 3ab ఆఫ్ a ప్లస్ బి కదా, a ప్లస్ బి. ఈ ఫార్ములాని చెప్పినా మీకు ఆల్రెడీ ఎలా వచ్చింది అనేది. అయితే ఇక్కడ a క్యూబ్ అయిపోయింది, b క్యూబ్ అయిపోయింది, ప్లస్ 3 ఆఫ్ ఎంత ab కదా, ab అంటే ఎంత మనకి x ఇంటూ 1/x 3ab ఆఫ్ a ప్లస్ బి అంటే ఎంత మనకి x ప్లస్ 1/x అన్నమాట. ఓకే, x ప్లస్ 1/x. ఓకే, దీని తర్వాత ఏమొస్తుంది, ఈ x క్యాన్సిల్ అయిపోతే మనకి ఏమొస్తుంది, x క్యూబ్ ప్లస్ 1/x క్యూబ్. దీనికి ఈక్వెస్ట్లో ఏముంది మనకి a క్యూబ్ అనేది ఉంది కదా, a క్యూబ్ అనేది ఉంది, దీన్ని మర్చిపోవద్దు. అయితే x క్యూబ్ ప్లస్ 1/x క్యూబ్ ఈక్వెస్ట్ ప్లస్ 3 ఆఫ్ x ప్లస్ 1/x అనేది వచ్చింది మనకి, ఈక్వెస్ట్ ఎంత a క్యూబ్. క్వశ్చన్లో నుంచి మనకి ఈ ఫార్ములా నుంచి మనకి x ప్లస్ 1/x వాల్యూ ఎంత a స్టార్టింగ్లోనే ఉంది కదా, స్టార్టింగ్లోనే మనం x ప్లస్ 1/x ఈక్వెస్ట్ a అనేది స్టార్ట్ చేసినాం. ఓకే, దాని తర్వాత క్యూబింగ్ అని బోత్ సైడ్ చేసినాం. దీని వాల్యూ ఎంత మనకి a, ఇక్కడ మీరు a సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొస్తుంది, x క్యూబ్ ప్లస్ 1/x క్యూబ్ ప్లస్ 3 ఆఫ్ a దట్ ఈక్వెస్ట్ ఎంత మనకి a క్యూబ్ అనేది వస్తుంది అనమాట, a క్యూబ్ అనేది వస్తుంది. ఇక్కడ నుంచి x క్యూబ్ ప్లస్ 1/x క్యూబ్ వాల్యూ మనకు కావాలి కదా, ఈ వాల్యూ మనకు కావాలంటే ఈ మొత్తం వాల్యూని మీరు ఇటు పంపించేయండి, మైనస్ పంపిస్తే ఏమొస్తుంది మనకి a క్యూబ్ మైనస్ 3a అనేది వస్తుంది అనమాట. దీని వాల్యూ వచ్చేసి a క్యూబ్ మైనస్ 3a. ఈ విధంగా మీకు అన్ని మల్టిపుల్ వాల్యూస్ అనేవి వస్తూ ఉంటాయి అనమాట. అంటే మీకు చాలా మంది ఇవి ప్రూవ్ చేసి చూపించారు, మీకు డైరెక్ట్ ఈ ఫార్ములాస్ అన్ని బట్టి పట్టండి అని చెప్తారు, కానీ ఈ ఫార్ములాస్ అనేవి ఈ విధంగా వస్తాయి. ఈ కాన్సెప్ట్ అనేది మీకు ఐడియా ఉంటే మీరు డైరెక్ట్గా ఒకవేళ ఎగ్జామ్లో ఈ ఫార్ములాస్ గుర్తు రాకపోయినా కానీ మీరు మీ ఓన్ మెథడ్లో అన్ని చేయొచ్చు అనమాట. దీని తర్వాత మీకు డైరెక్ట్ నేను ఫార్ములాస్ అనేది చెప్తాను. నేను ఇప్పుడు 4-5 ఫార్ములాస్ ప్రూవ్ చేసి చూపించేసాను కదా, ఇప్పుడు డైరెక్ట్ ఫార్ములాస్ అనేది చెప్తాను. అవి అన్ని చెప్పుకుంటూ పోతే చాలా లేట్ అయింది. ఓకే, నెక్స్ట్ ఏంటిది అంటే మనకి నెక్స్ట్ ఏంటిదంటే నెక్స్ట్ ఎన్ని ప్రాబ్లమ్స్ ఎన్ని చెప్పినాం మనం, 3rd వన్, తర్వాత 4th వన్ వచ్చేసి ఏంటిదంటే ఈ నెంబర్స్ అనేది సీక్వెన్స్లో రాసుకోండి. నేను మర్చిపోయినా ఎన్ని ప్రాబ్లమ్స్ చెప్పానో నాకు గుర్తు రావట్లే. అయితే ఏంటంటే x స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏం తీసుకుందాం, ఒక n అయితే దెన్ x ప్లస్ 1/x వాల్యూ ఎంత, x ప్లస్ 1/x వాల్యూ ఎంత, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి x మైనస్ 1/x వాల్యూ ఎంత, x మైనస్ 1/x వాల్యూ ఎంత. ఇవనేవి మీకు తెలియాలన్నమాట. తెలిసి ఏమొస్తుంది మనకి ఈ వాల్యూస్ కావాలంటే మీకు డైరెక్ట్ ఫార్ములాని నేర్పిస్తాను. ఎందుకంటే దీనికి డైరెక్ట్ ఫార్ములా వచ్చేసి మనకి √n+2 అండ్ దీనికి వచ్చేసి √n-2. చూద్దాం ఏమొస్తుందో. ఈ విధంగానే ఉంటాయన్నమాట. నేనే మర్చిపోయినా చూసారా, ఈ విధంగానే చాలా మంది మర్చిపోతుంటారు, అందుకని మెథడ్స్ అనేవి ఫాలో అవ్వకండి. అయితే మనకు ఇక్కడ నుంచి దీని వాల్యూ కావాలి, x ప్లస్ 1/x వాల్యూ కావాలనుకోండి. మీరు ఏం చేయండి అంటే ఇక్కడ ఇది ఉంది కదా, దీన్ని a స్క్వేర్ అనుకోండి. ఇక్కడ మనకి ఏముంటుందంటే దీన్ని యాక్చువల్గా a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ వాల్యూ కదా, ఇది a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ వాల్యూ సంథింగ్ ఇస్తే మనకి ఏం అడిగాడు, ఇక్కడ నుంచి మనం a ప్లస్ బి హోల్ స్క్వేర్, a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ వాల్యూ కావాలంటే a ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ ఏం చేస్తాం మనం, -2ab చేస్తాం కదా. ఇది ఎలాగంటే a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab కదా. ఇక్కడ నుంచి మనకు a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ కావాలంటే మనం ఏం చేస్తాం, a మైనస్ బి హోల్ స్క్వేర్ ఇటు ఏబిని మనం ఇటు పంపిస్తాం అన్నమాట. అయితే మనకి ఏమొస్తుంది, -2ab అనేది వస్తే ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ సేమ్ ప్రాసెస్ మనం ఫాలో అయితే దీన్ని a స్క్వేర్ అనుకోండి, దీన్ని b స్క్వేర్ అనుకోండి. అయితే మనకి ఏం కావాలి, మనకి a ప్లస్ బి కావాలి కదా. అయితే ఇది a ప్లస్ బి హోల్ స్క్వేర్ కదా. ఓకే, a ప్లస్ బి హోల్ స్క్వేర్. అయితే మనకి a ప్లస్ బి కావాలంటే ఏం చేయండి అంటే దీన్ని ఏం రాసుకోండి అంటే a ప్లస్ బి అంటే x ప్లస్ 1/x హోల్ స్క్వేర్ -2ab అంటే ఎంత మనకి -2 x ఇంటూ 1/x కదా, x ఇంటూ 1/x. ఇది a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ వాల్యూ అనమాట. a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అంటే x స్క్వేర్ 1/x స్క్వేర్ వాల్యూ ఎంత, x ప్లస్ 1/x హోల్ స్క్వేర్ -2x ఇంటూ 1/x ఈక్వల్స్ ఎంత మనకి n అనేది ఇచ్చాడు. ఇక్కడ ఈ x క్యాన్సిల్ అయిపోతే మనకి ఏం మిగులుతుంది, x ప్లస్ 1/x హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏం మిగులుతుంది, మన హోల్ స్క్వేర్ ప్లస్ హోల్ స్క్వేర్ -2 ఈజ్ ఈక్వల్స్ టు ఏం మిగులుతుంది, n అనేది మిగులుతుంది. అయితే ఇక్కడ నుంచి మనకి ఏం కావాలి, x ప్లస్ 1/x వాల్యూ కావాలి కదా, x ప్లస్ 1/x వాల్యూ కావాలంటే ఏం చేస్తాం, x ప్లస్ 1/x హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు x, దీన్ని మంచిగా రాసుకోండి, 1/x హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత, ఈ -2ని ఇటు పంపించేస్తే ఏమవుతుంది మనకి n+2 అనేది అవుతుంది, ఇక్కడ నుంచి ఈ స్క్వేర్ని మనం క్యాన్సిల్ చేయాలంటే ఏం చేస్తామంటే x ప్లస్ 1/x దట్ ఈక్వల్స్ టు ఏం రాస్తాం, దీనికి అండర్ రూట్ అనేది పెడతాం అన్నమాట. n+2 అంటే ఏం చేస్తామంటే రూట్ ఆన్ బోత్ సైడ్ చేస్తే దీనికి రూట్ చేస్తాం. ఇక్కడ రూట్కి స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే x ప్లస్ 1/x ఈక్వల్స్ టు అండర్ రూట్ ఆఫ్ n+2 అనేది మిగులుతుంది. ఇది అండర్ రూట్ ఆఫ్ n+2 అనేది దీని వాల్యూ అనమాట. ఓకే, ఇది అర్థమైందా. ఓకే, దీనిలాగానే సేమ్ దీనికి ఏముంటుందంటే x మైనస్ 1/x కావాలి కదా, x మైనస్ 1/x కావాలంటే ఇక్కడ మనకి ప్లస్ అనేది వస్తుంది. ఇది మీరు రాసుకోండి,
ఇది ఫస్ట్ వన్, ఇది రాసుకోండి. దాని తర్వాత ఈ సెకండ్ వన్ వచ్చేసి ఇక్కడ ఏమొస్తుంది, ప్లస్ అనేది వస్తుంది మనకి. ఈ ప్లస్ ఇటు పోతే మైనస్ అనేది అయిపోతుంది అనమాట. ఈ మైనస్ అనేది వస్తుంది, √n-2 అనేది వస్తుంది. సేమ్ ప్రాసెస్ అనేది సేమ్ ఇలాగే ఉంటుంది, కాకపోతే అక్కడ మైనస్ అనేది వస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి ఇదంతా మనకి ఫోర్త్ వన్ కదా. ఫోర్త్ వన్లో 2 ఫార్ములాస్ ఉన్నాయి, ఒకటి x+1/x అనేది, ఒకటి x-1/x అనేది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఫిఫ్త్ దాంట్లో ఏముంటుంది అంటే మనకి x+1/x అనేది సంథింగ్ n అయితే మనం ఏం ఫైండ్ చేయాలా, ఒకటి వచ్చేసి x-1/x వాల్యూ ఫైండ్ చేయాలి, ఈక్వల్స్ టు ఎంత. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇందులో ఏంటంటే సేమ్ ప్రాబ్లమ్స్ కాబట్టి నేను ఒక్కొక్క దాంట్లో 2 ప్రాబ్లమ్స్ అనేది చెప్పేస్తున్నా. x+1/x అనేది -1/x అనేది మీకు n అయితే x+1/x వాల్యూ ఎంత, ఇవన్నీ క్వశ్చన్స్ అనమాట. అయితే దీన్ని మనం ఎలా చేస్తామంటే ఏం చేయండి అంటే మీకు ఒక వాల్యూ చెప్పానంటే a² + b a² - b² = a² - b² ఏం చెప్పిన a + b ఇంటూ a - b కదా, a ఇంటూ a - b ఇది చెప్పిన ఆల్రెడీ a + b ఇంటూ a - b. అయితే ఇక్కడ మీరు చూడండి, ఒకసారి చూస్తే ఏమొస్తుంది మనకి, దీన్ని ఏ అనుకోండి, దీన్ని బి అనుకోండి. అయితే మనకు ఏం కావాలి ఇప్పుడు, a + b వాల్యూ మనకి తెలుసు, అయితే మనకు a - b వాల్యూ కావాలి. a - b వాల్యూ కావాలంటే ఇక్కడ నుంచి a² - b² డివైడెడ్ బై a + b. ఓకే, a + b అంతే కదా, దట్ ఈక్వల్స్ టు a - b అనేది వస్తుంది మనకి. ఓకే, దీని నుంచి మనకు మన వాల్యూ కావాలనుకుంటే ఏం చేద్దామంటే a² - b² అంటే ఇది కదా, x+1/x. దీన్ని మీరు స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేయండి, చేస్తే ఏమొస్తుంది మనకి x² + 1/x². స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే దీనికి స్క్వేర్ చేస్తాం, దీనికి స్క్వేర్ చేస్తాం కదా, అలాంటప్పుడు +2x ఇంటూ 1/x ఈక్వల్స్ టు n² అనేది వస్తుంది. అయితే ఇది మొత్తం దేని వాల్యూ, x-1/x² వాల్యూ అనమాట. ఇది x+1/x² వాల్యూ. మీకు ఇక్కడ నుంచి x-1/x² వాల్యూ కావాలంటే ఇక్కడ ఏం చేయండి మీరంటే, దీనికి ఇక్కడ x క్యాన్సిల్ అయిపోతుంది కదా, ఇక్కడ చూడండి, ఇక్కడ x క్యాన్సిల్ అయిపోయింది అంటే x² + 1/x² + 2 దట్ ఈక్వల్స్ టు ఎంత, n². ఇదేంటిది మనకి x+1/x². మీకు x-1/x² కావాలంటే x-1/x² కావాలనుకోండి, మీరు ఏం చేయండి అంటే x-1/x² వాల్యూ ఎంత, x² + 1/x² కదా, ఇది x² + 1/x² -2 కదా, -2 x ఇంటూ 1/x అంటే క్యాన్సిల్ అయిపోతే -2 ఉంటుంది. కానీ ఇక్కడ మనకి +2 ఉంది, +2ని మీరు -2లో కన్వర్ట్ చేయాలంటే ఏం చేయండి అంటే దీన్ని -4 యాడ్ చేయండి, దీన్ని -4 యాడ్ చేయండి. ఒకవేళ మీరు దీనికి -4 యాడ్ చేశారనుకోండి, ఇటు సైడ్ ఆల్రెడీ మీరు -4 యాడ్ చేయాలి, అంటే బోత్ సైడ్ బోత్ సైడ్ సేమ్ పర్ఫామ్ చేయాలన్నమాట. అయితే మీకు ఏమైపోతుంది, ఇక్కడ x² + 1/x², ఇక్కడ +2 -4 ఎంత, -2 దట్ ఈక్వల్స్ టు ఎంత, n² - 4 అనేది అవుతుంది. ఇక్కడ నుంచి ఇది చూస్తే మీరు a² b² -2ab కదా, ఇక్కడ x ఇంటూ 1/x ఉందనుకోండి, ఏది లేదంటే అది ఉన్నట్టే. అయితే దీని నుంచి మనకి ఏమొస్తుంది, x - 1/x హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు ఎంత, n² - 4 అనేది వస్తుంది అన్నమాట. ఇక్కడ నుంచి మీరు చూస్తే మనకు కావాల్సింది x - 1/x కదా, x - 1/x కావాలంటే ఈ రూట్ని తీసేయాలంటే ఈ స్క్వేర్ని తీసేయాలంటే మీరు రూట్ ఆన్ బోత్ సైడ్ చేయండి, చేస్తే ఏమొస్తుంది మనకి ఈ రూట్ క్యాన్సిల్ అయిపోతే x - 1/x వాల్యూ ఎంత మిగులుతుంది, √n² - 4 అనేది మిగులుతుంది అన్నమాట. ఇది దీని వాల్యూ. అండ్ ఇక్కడ మనకి ఏం చెప్పినా మీకు ఇంకో నెక్స్ట్ వాల్యూ వచ్చేసి x+1/x కదా, అంటే x - 1/x అనేది ఈక్వల్స్ టు n అయితే మీకు x+1/x వాల్యూ కనుక్కోమన్నా కదా. దీనికి ఏంటంటే దీనికి ఎగ్జాక్ట్గా రివర్స్ అనేవి ఉంటుంది. ఇక్కడ ఏమొస్తుంది మనకి √n² + 4 అనేది వస్తుంది అనమాట. ఇది రెండో అనేది రాసుకోండి. అయితే ఇదైతే దీని వాల్యూ ఎంత కదా, ఇది మంచిగా రాసుకోండి, నీట్గా ఇక్కడ రాస్తాను. ఒక నిమిషం ఏంటంటే తీసేద్దామా, ఇది దీంతో ఏమవసరం లేదు కదా. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే x - 1/x ఈక్వల్స్ టు n అయితే x+1/x యొక్క వాల్యూ ఎంత. అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకునేది ఏంటంటే ఇక్కడ మైనస్ ఉంది కదా, ఇది మనకి ఇక్కడ మైనస్ ఉంది కదా అన్నప్పుడు ఇక్కడ మైనస్ వచ్చిందని గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడ ప్లస్ ఉంది కదా, ఇక్కడ లోపల ప్లస్ వస్తుంది. దీని వాల్యూ ఎంత వస్తుంది అంటే √n² + 4 అనేది వస్తుంది. ఇది ఆల్రెడీ ఇలా వచ్చాను మీకు ఇందాక దీనికి చూపించిన, అలా అదే విధంగా సేమ్ దీనికి అనేది వస్తుంది అనమాట. దీనికి ఏం చేస్తామంటే ఇటు 2 సైడ్స్ అనేది ప్లస్ అనేది చేస్తామన్నమాట, +4 అనేది చేస్తాం అన్నమాట. ఓకే, మైనస్ చేసాం కదా, +2 వచ్చింది మైనస్ చేసాం.
ఓకే, ఇక్కడ ఏమొస్తుంది మనకి మైనస్ 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 వస్తుంది, దానికి ప్లస్ చేస్తాం. ఓకే, సేమ్ ఇదే ప్రాసెస్ చేస్తాం అన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి నెక్స్ట్ ఏంటిదంటే నెక్స్ట్ ఒక చిన్న కాన్సెప్ట్ ఉంది, ఒక రూట్స్ అనేది రూట్స్ ఎలా ఫైండ్ చేస్తాం అనేది ఏంటండి, అదొకటి చెప్పేసిన తర్వాత మనం డైరెక్ట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ చేద్దాం. ఒక ఈక్వేషన్కి మనం రూట్స్ ఎలా ఫైండ్ చేస్తాం, ఒక స్క్వేర్ ఈక్వేషన్కి ఒక రూట్స్ ఎలా ఫైండ్ చేస్తాం అనేది ఒకటి. ఇది మనం డైరెక్ట్గా చేయొచ్చు, కాకపోతే కొన్నిసార్లు డైరెక్ట్గా రావు, అలాంటప్పుడు మనం ఆ ఫార్ములా అనేది వాడాల్సి వస్తుంది. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఏంటంటే ఈక్వేషన్స్ గురించి ఒక ఈక్వేషన్ ఉందనుకోండి. ఏది ఈక్వేషన్ అంటే ax² ప్లస్ bx ప్లస్ c ఈక్వల్స్ టు 0 అనేది ఒక ఈక్వేషన్ ఉందనుకోండి. దీని రూట్స్ మీకు కావాలంటే మనం డైరెక్ట్గా ఫైండ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక x² మైనస్ 5x ప్లస్ 6 ఉందనుకోండి, ఈక్వల్స్ 0 చేస్తే వీటికి ఒక రూల్ ఉంటుంది, అది ఏంటిదని చెప్తావు. అయితే ఇక్కడ మీకు రూట్స్ కనుక మీకు కావాలంటే దీని ఫార్ములా ఏంటంటే -b ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ b² మైనస్ 4ac డివైడెడ్ బై 2 b² మైనస్ b ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ b² మైనస్ 4ac బై 2a అనుకుంటా. ఓకే, 2a ఇది అనేది దీని రూట్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ b ప్లస్ b ప్లస్ తీసుకున్నప్పుడు ఒక వాల్యూ వస్తుంది అండ్ మైనస్ తీసుకున్నప్పుడు ఒక వాల్యూ వస్తుంది. ఇక్కడ 2 రూట్స్ అనేవి వస్తాయి అనమాట. 2 రూట్స్ అనేవి వస్తాయి, ఎందుకంటే స్క్వేర్ ఈక్వేషన్ కదా, దీనికి 2 రూట్స్ ఉంటాయి. ఒకవేళ క్యూబిక్ ఈక్వేషన్ ఉంటే దానికి 3 రూట్స్ అనేవి వస్తాయి అన్నమాట. అయితే మనకు ఇవి ఎక్కువ అడగరు క్వశ్చన్లో, ఈ 3 రూట్స్ వరకే అడుగుతారు, 2 రూట్స్ వరకే అడుగుతారు, 2 రూట్స్ అనేవి ఉంటాయి. అయితే ఇక్కడ చూడండి, ఒక ఈక్వేషన్కి ఆల్ఫా, ఇప్పుడు దీనికి 2 రూట్స్ ఉంటాయి కదా, దీనికి ఆల్ఫా కామా బీటా అనేవి 2 రూట్స్ అనుకోండి. అయితే వీటికి రిలేషన్ ఏముంటుందంటే 2 రూట్స్ అంటే మనకి ఏముంటుందంటే ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్స్ టు అంటే మైనస్ బి బై ఏ అనేది ఉంటుంది. ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్స్ టు మైనస్ బి బై ఏ అండ్ ఆల్ఫా బీటా ఈక్వల్స్ టు సి బై ఏ అనేది ఉంటుంది అనమాట. సి అంటే ఏంటిదంటే ఇక్కడ సి అనేది ఉంది కదా మనకి, ఇది అండ్ బి బై ఏ అంటే ఇక్కడ బి వాల్యూ అండ్ ఇక్కడ ఏ వచ్చేసి ఇది ఏ వాల్యూ అనమాట. ఓకే, దీని ప్రకారంగా మనం అనేది చేయొచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి మీకు రూట్స్, ఒకవేళ మీరు దీన్ని కావాలంటే మీకు రూట్స్ అనేది ఫైండ్ చేసి చూపిస్తాయి. ఇప్పుడు x² మైనస్ 5x ప్లస్ 6 ఉంది కదా, ఈక్వల్స్ టు 0. ఇక్కడ మీరు చూడండి, ఇది సి వాల్యూ అంటే ఏంటిది మనకి ఆల్ఫా బీటా కదా, 2 రూట్స్ యొక్క ప్రోడక్ట్. 2 రూట్స్ ఒక ప్రోడక్ట్ అనేది మనకి ఏం కావాలి, 6 అనేది కావాలి. అంటే 6 అనేది 2 రూట్స్ యొక్క ప్రోడక్ట్ కావాలి అండ్ 2 ప్రోడక్ట్ యొక్క సమ్ అనేది -5 కావాలి. -5 కావాలంటే అలా ఏముంటాయంటే మనకి అలాంటి రూట్స్ నింపండి. ఒకవేళ మీరు -2 -3 తీసుకున్నారనుకోండి, -2 అంటే -2 తీసుకుంటే ఎంత, -2 -3 ఎంత, 2 సమ్ చేసి మనకి -5 వస్తుంది అండ్ -2 ఇంటూ -3 అంటే -++ అయిపోయి 6 అనేది వస్తుంది. అంటే ఈ వాల్యూస్ మనం ఈ విధంగా తీసుకోవచ్చు. దీని తర్వాత ఏం చేస్తామంటే మనం x² మైనస్ 2x మైనస్ 3x ప్లస్ 6 ఈక్వల్స్ టు 0 కదా. దీని తర్వాత మీరు ఇక్కడ నుంచి x కామన్ తీస్తే మీకు ఏమొస్తుంది, x-2 అండ్ ఇక్కడ -3 కామన్ తీస్తే మీకు x-2 అనేది వస్తుంది, ఈక్వల్స్ టు 0. దీని నుంచి మీరు ఏం చేయొచ్చు అంటే x-2 ఈక్వల్స్ టు 0 అండ్ x-3 ఈక్వల్స్ టు 0 చేశారనుకోండి. దీని నుంచి x ఈక్వల్స్ టు 2 అండ్ x ఈక్వల్స్ టు 3, ఈ 2 రూట్స్ అనేవి మీకు వస్తాయి అన్నమాట. 2 రూట్స్ అనేవి వస్తాయి. ఇది మీకు డైరెక్ట్గా ఫైండ్ చేసే మెథడ్. ఈ మెథడ్లోనే మనం ఎక్కువగా ఫైండ్ చేస్తాం. కానీ మీరు ఒకవేళ మీరు ఈ మెథడ్ వాడి అంటే ఈ ఫార్ములా వాడి చేయాలంటే ఇక్కడ చూడండి ఒకసారి, ఈ ఫార్ములా మెథడ్ చూపిస్తా. ఇప్పుడు -b కదా, -b అంటే ఎంత, మైనస్ ప్లస్, ఇది +5. ఇక్కడ చూడండి, ఇక్కడ a ఈక్వల్స్ టు 1, b ఈక్వల్స్ టు -5 అండ్ c ఈక్వల్స్ టు 6. ఓకే, ఇది a ఏం లేదంటే 1 ఉంటుంది అండ్ ఇది b అండ్ ఇది c వాల్యూ అనమాట. అయితే -b అంటే -+ అయిపోయింది కదా, +5. ఇక్కడ ఒకసారి మైనస్ తీసుకుందాం, మైనస్ అండర్ రూట్ b² కదా, b² అంటే ఎంత, 5² అంటే 25. -5 అయినా కానీ స్క్వేర్ చేసినప్పుడు వెళ్ళిపోతుంది. -4 ఇంటూ ఏ ఎంత, ఏసీ అంటే 6 అన్నమాట. -4ac కదా, 4 ఇంటూ ఏసీ 6. ఓకే, 4 ఇంటూ 6. ఓకే, డివైడెడ్ బై ఎంత మనకి 2 ఇంటూ 1. ఇక్కడ నుంచి ఏమొస్తుంది మనకి 5 మైనస్ అండర్ రూట్ ఏమొస్తుంది మనకి 25 మైనస్ 24 అంటే ఏమొస్తుంది అండర్ రూట్ 1 అనేది వస్తుంది అన్నమాట. 25 మైనస్ అండర్ రూట్ 1 డివైడెడ్ బై 2 ఆఫ్ 1 వచ్చింది కదా. అంటే అండర్ రూట్ 1 యొక్క వాల్యూ అనేది మనకు 1 ఉంటుంది. అంటే 5 మైనస్ 1 డివైడెడ్ బై 2 అంటే ఎంత, 4/2 అంటే ఎంత వస్తుంది మనకి 2 అనేది వస్తుంది అనమాట. అంటే 2 అనేది ఒక రూట్ అనేది వచ్చింది కదా మనకి. ఈ విధంగా ఇక్కడ ప్లస్ తీసుకున్నప్పుడు ఇంకో రూట్ అనేది మనకు వస్తుంది. ఈ విధంగా అనేది ఈ ఫార్ములా యూజ్ చేసి మనం రూట్స్ అనేవి ఫైండ్ చేస్తాం. అండ్ ఇక్కడే ఒక కండిషన్ ఏంటిదంటే, ఇప్పుడు ఆల్ఫా కామా బీటా అనేవి రెండు
ఏమంటారు వీటిని మనం తెలుగులో అయితే కారణాంకాలు అంటామా, రూట్స్ ఉన్న ఈక్వేషన్ అంటే రూట్ ఉన్న ఈక్వేషన్ ఏంటిదంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా మైనస్ ఆల్ఫా ప్లస్ ఆల్ఫా బీటా ఈక్వల్స్ టు 0. ఇది అనేది ఈక్వేషన్ అన్నమాట. అంటే ఆల్ఫా కామా బీటా అనేవి రూట్స్ ఉన్న ఈక్వేషన్ వచ్చేసి ఎక్స్2 మైనస్ ఎక్స్ ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ ఆల్ఫా బీటా ఈక్వల్స్ టు 0. ఇది అనేది రాసుకోండి. దీని తర్వాత నెక్స్ట్ ఈ కాన్సెప్ట్ అనేవి అన్నీ అయిపోయినాయి అన్నమాట. దీని తర్వాత మనం డైరెక్ట్ ప్రాబ్లమ్ సాల్వ్ అనేది చేద్దాం. నెక్స్ట్ ప్రాబ్లమ్స్ ఏంటిదంటే ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి ఏంటంటే ఎక్స్2 మైనస్ 7x ప్లస్ 1 ఈక్వల్స్ టు 0 అండ్ ఒక కండిషన్ ఇచ్చాడు ఏంటి 0 లెస్ దెన్ x లెస్ దెన్ 1, దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ x2 మైనస్ 1/x2. ఓకే, అయితే x2 మైనస్ 7x ప్లస్ 1 ఈక్వల్స్ టు 0 ఇది ఒక ఈక్వేషన్ 1 అనుకోండి. అయితే మనకు ఏం కనుక్కోవాలి, x2 మైనస్ 1/x2 వాల్యూ కనుక్కోవాలి. అయితే x2 మైనస్ 1/x2 నేను అనుకోండి అంటే a² మైనస్ b² అనుకోండి. అయితే మనకి దీని ఫార్ములా ఏమొస్తుంది, a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి కదా, అంటే x ప్లస్ 1/x ఇంటూ x మైనస్ 1/x అనేది వస్తుంది. అయితే మీరు ఏం చేయాలంటే ఈ ఈక్వేషన్ అన్ని బోత్ సైడ్స్ ఎక్స్తో డివైడ్ చేయండి. ఎక్స్తో డివైడ్ చేస్తే ఏమొస్తుంది మనకి x² డివైడెడ్ బై x మైనస్ 7x డివైడెడ్ బై x ప్లస్ 1/x ఈక్వల్స్ టు 0/x అనేది వస్తుంది. ఇది x. అయితే ఇక్కడ నుంచి ఈ ఎక్స్కి ఈ స్క్వేర్ క్యాన్సల్, ఈ ఎక్స్కి ఎక్స్ క్యాన్సల్, అయితే ఏమొస్తుంది మనకి x ప్లస్ 1/x, ఇక్కడ 7 మాత్రమే మిగిలిపోయింది కదా, -7 దట్ ఈక్వల్స్ ఎంత మనకి 0/x అంటే 0, అంటే x ప్లస్ 1/x వాల్యూ ఎంత ఈక్వల్స్ టు 7 అనేది వచ్చింది. ఈ -7 ఇటు పంపించేసి అయితే 7 అనేది వచ్చింది. అయితే మీకు x ప్లస్ 1/x వాల్యూ తెలిసినప్పుడు మీకు x మైనస్ 1/x వాల్యూకి ఒక ఫార్ములా అని చెప్పిన, ఇంతకుముందే చెప్పిన, లాస్ట్ చెప్పినప్పుడు ఏం చెప్పినాం మనం, ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్, దీనికి స్క్వేర్ ఉంటుంది కాబట్టి ఇటు పోతే ఇది ప్లస్ ఆర్ మైనస్ వాల్యూ వస్తుంది అనమాట. ప్లస్ ఆర్ మైనస్ ఎందుకు తీసుకున్నా అని చెప్తా, అండర్ రూట్ ఆఫ్ n² మైనస్ 4 అనేది ఉంది కదా, n² మైనస్ 4 ఇదంతా ఎలాగ వచ్చిందని నేను ఆల్రెడీ మీ ఇంతకుముందే చూపించిన. ఓకే, అయితే ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ ఉంది. ఈ ప్లస్ ఆర్ మైనస్ ఎందుకంటే ఇక్కడ ఎక్స్ వాల్యూ అనేది ఈజ్ లెస్ దెన్ అంటే 0 కంటే ఎక్కువ ఉండాలి అండ్ 1 కంటే తక్కువ ఉండాలి కదా. అయితే మనం ఏం తీసుకున్నాం అంటే ఎక్స్ వాల్యూ ఎగ్జాంపుల్ ఫర్ ఒక 1/2 తీసుకున్నాం అనుకోండి. ఆ 1/2 మీరు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. చేస్తే ఏమొస్తుంది మనకి, 1/2 హోల్ స్క్వేర్ మైనస్ 7/2 ప్లస్ 1 ఈక్వల్స్ టు 0 కదా. ఓకే, 7/2 ప్లస్ 0 అంటే 1/4 మైనస్ 7 ప్లస్ 1 డివైడెడ్ బై 7/2 కదా, డివైడెడ్ బై ఈక్వల్స్ టు 0. అయితే ఇక్కడ నుంచి ఏమొస్తుందంటే మీకు 1/4 మైనస్ 7, దీనికి మొత్తానికి ఎల్సిఎం ఏమవుతుంది, ఎల్సిఎం 4 అవుతుంది కదా, అంటే ఇది -14 డివైడెడ్ బై 4 మైనస్ ప్లస్ 4 డివైడెడ్ బై 4 ఈక్వల్స్ టు 0. దీని నుంచి ఏమొస్తుంది 1 మైనస్ 14 ప్లస్ 4 డివైడెడ్ బై 14 కదా, అంటే ఇక్కడ ఏమొస్తుంది మీకు 5 మైనస్ 14 అంటే మీకు -9/14 అనేది వస్తుంది. అంటే ఇక్కడ మైనస్ వాల్యూ అనేది వస్తుంది అనమాట. ఈ మైనస్ వాల్యూ వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ వచ్చిన వాల్యూ ఉంటాయి కదా, ఈ వాల్యూకి మనం మైనస్ వాల్యూ అనేది తీసుకుంటాం. ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ n ఉంది కదా, n² వాల్యూ ఎంత మనకి, n² వాల్యూ ఎంత ఇచ్చాడు మనకి 7 అనేది వచ్చింది కదా, ఈ 7 అనేది n అనమాట. అంటే 7² అండర్ రూట్ ఆఫ్ 7² మైనస్ 4 అంటే ఎంత 49 మైనస్ 4 అండర్ రూట్లో దీని ఏమొస్తుంది అండర్ రూట్ 45 అనేది వస్తుంది. 45 అంటే దీన్ని 9/5 45 కదా, అంటే ఇది 3√5 అనేది వస్తుంది అనమాట. 3√5 అనేది వస్తుంది. ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ ఉంటుంది కాబట్టి ఇక్కడ వచ్చిన వాల్యూ అనేది మైనస్ ఉంటే మనం మైనస్ అనేది తీసుకుంటాం. మైనస్ అనేది తీసుకుంటే x ప్లస్ 1/x వాల్యూ ఎంత మనకి, ఇది తీసేస్తున్నాం, అయిపోయింది కదా, రాసుకోండి. ఇది తీసేస్తే ఏమొస్తుంది మనకి, x ప్లస్ 1/x వాల్యూ వచ్చేసి 7 ఉంది అండ్ x మైనస్ 1/y వాల్యూ వచ్చేసి మనకి -3√5 అనేది వస్తుంది. 3√5 అంటే దీని నుంచి ఏమొస్తుంది మనకి -21√5 అనేది వస్తుంది అనమాట. -21√5 అనేది వస్తుంది. 21√5 ఉండాలి కదా ఆన్సర్లో, ఈ -21 ఇది √5 అన్నమాట. ఇది ఆప్షన్ చేంజ్, ఇది బి అనేది ABC ఆప్షన్స్ కింద మీద అయినాయి. ఓకే, ఇది సి అనేది ఆప్షన్ అనమాట. అందులో ఇది అనేది పెట్టుకోండి. అయితే ఇక్కడ మీరు ఏం చేసా 1/2 అనేది నేను ఈ వాల్యూలో సబ్స్టిట్యూట్ చేసా, మీరు అందులో కాకుండా డైరెక్ట్ ఇక్కడ వచ్చిన వాల్యూ ఉంది కదా దీనిలో సబ్స్టిట్యూట్ చేసి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు, మీకు మైనస్లోనే ఆన్సర్ అనేది వస్తుంది అన్నమాట. అయితే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి x⁴100 ప్లస్ 1/x⁴100 ఈక్వల్స్ టు 4 అయితే మీకు x⁴100 మైనస్ 1/x⁴100 అనేది కావాలి. ఇది పవర్లో ఎంత వాల్యూ ఉన్నా కానీ మీరు పట్టించుకోవద్దు. దీన్ని x ప్లస్ 1/x గానే కన్సిడర్ చేయండి, దీన్ని x మైనస్ 1/x గానే కన్సిడర్ చేయండి. ఇది x ప్లస్ 1/x అనేది ఇంత వాల్యూ ఉంటే x మైనస్ 1/x వాల్యూ కావాలంటే మనం ఏం చేసినాం, అండర్ రూట్ ఏం చేసినాం మనం అండర్ రూట్ ఆఫ్ దీనికి ఇంతకుముందు చెప్పిన ఇదే కదా మనం చేసింది. అంటే x ప్లస్ 1/x వాల్యూ ఇంత అయితే x మైనస్ 1/x వాల్యూ అంటే ఎంత, అండర్ రూట్ ఆఫ్ n² మైనస్ 4 కదా.
సేమ్ అదే ఇక్కడ చేయండి, అండర్ రూట్ ఆఫ్ ఎన్ స్క్వేర్ మైనస్ 4. ఇది కనుక మీరు చేస్తే ఏమొస్తుంది, ఎన్ అంటే 4 కదా, ఎన్ అంటే 4 కదా, అంటే 4 4 16 మైనస్ 4 అండర్ రూట్ అంటే ఏమొస్తుంది మీకు 12 వస్తుంది, అండర్ రూట్ 12 వస్తుంది. అండర్ రూట్ 12ని మనం ఏం రాస్తాం, 4 ఇంటూ 3గా రాసుకుంటే ఈ 2 యొక్క రూట్ వాల్యూ 4 యొక్క రూట్ వాల్యూ ఎంత వస్తుంది మనకి 2, అంటే 2 రూట్ 3 అనేది వస్తుంది అనమాట. ఈ ఏ అనేది మీ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి ఎక్స్ పవర్ 4 ప్లస్ 1 బై ఎక్స్ పవర్ 4 ఈక్వల్స్ టు 119. ఓకే, దీని వాల్యూ వచ్చేసి 119. దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్. ఓకే, మనకు ఎక్స్ పవర్ 4 ప్లస్ 1 బై ఎక్స్ పవర్ 4 ఇచ్చాడు, ఎక్స్ పవర్ 4 ఇచ్చిండు. దీని నుంచి మనం ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ కనుక్కోవాలంటే ఏం చేస్తాం మనం, అండర్ రూట్ ఆఫ్ ఎన్ ప్లస్ 2 అనేది చేస్తాం. ఇది ఇలాగ చెప్పాను ఇంతకుముందు, ఆల్రెడీ మీకు ప్రాబ్లం ప్రూవ్ చేసి కూడా చేయించాను. దీని తర్వాత ఈ వాల్యూ వచ్చిన తర్వాత ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ నుంచి ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ కనుక్కోవచ్చు అండ్ ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ కనుక్కోవచ్చు. ఇది కనుక్కోవాలంటే మనం ఏం చేస్తాం, అండర్ రూట్ ఆఫ్ ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ తీసుకోవాలని చెప్పిన, ఏం తీసుకుంటాం, అండర్ రూట్ ఎన్ ప్లస్ 2 అండ్ దీనికి వచ్చేసి ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి అండర్ రూట్ ఆఫ్ ఎన్ మైనస్ 2 చేయాలని చెప్పిన, ఎన్ రూట్ ఎన్ మైనస్ 2. అంటే మనం ఎక్స్ పవర్ 4 ప్లస్ 1 బై ఎక్స్ పవర్ 4 నుంచి ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్కి రావాలి. ఇక్కడ నుంచి ఇది ఫస్ట్ స్టెప్ నుంచి మళ్ళీ సెకండ్ ఏంటంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ నుంచి ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ లేదా ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్కి రావాలి. అంటే 2 స్టేజ్లో వీటిని చేయాలి. ఫస్ట్ చేసినప్పుడు ఏమొస్తుంది మనకి, ఇక్కడ ఎన్ వాల్యూ ఎంత ఉంది, 1111 ప్లస్ 2 అంటే 119 కదా, 119 ప్లస్ 2 అంటే 121కి అండర్ రూట్ అంటే ఎంత వస్తుంది మనకి, 11 అనేది వస్తుంది. అంటే ఇక్కడ మనకి 11 అనేది వస్తుంది అనమాట. ఈ వాల్యూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ వాల్యూ 11 అనేది వస్తుంది. దాని తర్వాత మనకి ఏం కావాలంటే క్వశ్చన్లో ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ కావాలి. ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ కావాలంటే ఏం చేయాలి, అండర్ రూట్ ఆఫ్ ఎన్ మైనస్ 2 చేయాలి. అండర్ రూట్ ఆఫ్ ఎన్ మైనస్ 2 ఇది ఎందుకు చేస్తామని చెప్పినా మీకు ఆల్రెడీ. అయితే అండర్ రూట్ ఎన్ మైనస్ 2 అంటే ఎంత వస్తుంది మనకి, అండర్ రూట్ ఆఫ్ 11 మైనస్ 2. అండర్ రూట్ 11 మైనస్ 2 అంటే అండర్ రూట్ 9. అండర్ రూట్ 9 అంటే ఎంత, 3 అనేది వస్తుంది అనమాట. అంటే ఏ అనేది మీ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది రికార్డ్ అవుతుందా అసలు, ఒకసారి ఇది రికార్డ్ అవుతుందో లేదో చెక్ చేసుకోవాలి. చాలాసార్లు రికార్డ్ అవ్వకుండా కీప్. ఓకే, అయితే అయిపోయింది కదా ఇది. ఓకే, అయితే మనకి ఏంటంటే 16 పవర్ 16 కదా, 16 ఎక్స్ పవర్ 4 ప్లస్ 1 బై 16 హోల్ ఎక్స్ పవర్ 4 1 బై 16 ఎక్స్ పవర్ 4 ఈక్వల్స్ టు ఎంత, 14159 కదా. ఓకే, ఈ వాల్యూ ఇచ్చిండు. దీని నుంచి మనం ఏం చేయాలంటే సేమ్ ఇందాక ప్రాబ్లం చేసినట్టే లాస్ట్ ప్రాబ్లం ఇలా చేస్తాం, ఎక్స్ పవర్ 4 నుంచి వచ్చాం కదా, ఎక్స్ పవర్ 4 నుంచి ఎక్స్ స్క్వేర్కి వచ్చాం, ఎక్స్ స్క్వేర్ నుంచి ఎక్స్కి వచ్చాం. ఇక్కడ ఏం చేస్తామంటే ఇక్కడ సేమ్ ఎక్స్ పవర్ 4 ఉంది కదా, అంటే 16 ఎక్స్ పవర్ 4 నుంచి మనకి ఎక్కడికి వస్తామంటే 4 ఎక్స్ పవర్ 4కి వస్తాం. 4 ఎక్స్ పవర్ 4 ప్లస్ 1 బై 4 ఎక్స్ పవర్ 4 ఈక్వల్స్ టు ఎంత మనకి, అండర్ రూట్ ఆఫ్ ఎన్ ప్లస్ 2 కదా, ఎన్ ప్లస్ 2 చేస్తాం కదా. దీని తర్వాత ఏమొస్తామంటే 2x ప్లస్ 1 బై 2x, ఇది పవర్ 4 కదా, ఇది స్క్వేర్కి వస్తాం. దీని తర్వాత స్క్వేర్, దీని తర్వాత 2x ప్లస్ 1 బై 2xకి వస్తాం. ఇది ఈక్వల్స్ టు ఇక్కడ ఎంత చేస్తాం, అండర్ రూట్ ఆఫ్ ఎన్ ప్లస్ 2 అనేది చేస్తే ఇక్కడ ఎన్ వాల్యూ ఎంత ఉంది, ఎన్ వాల్యూ అనేది 14159 ఉంది, 14159. దీన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది మనకి, 14159 ప్లస్ 2 ఎంత వస్తుంది మీకు, 14161 అనేది వస్తుంది. ఈ 14161 అనేది 14161 కదా. దీన్ని మీకు స్క్వేర్ చేయాలంటే మీకు ఆల్రెడీ లాస్ట్ ఏమిటో చెప్పిన, సింప్లిఫికేషన్ చెప్పినప్పుడు స్క్వేర్ రూట్స్ ఎలా ఫైండ్ చేస్తాం అనేది లాస్ట్ ఇక్కడ ఒక 2 యూనిట్ ఇచ్చి పెట్టండి. ఇది 1 అనేది ఎప్పుడు వస్తుంది, 1 ఉన్నప్పుడు అండ్ 9 ఉన్నప్పుడు వస్తుంది. అండ్ దీనికి 141కి క్లోజెస్ట్ స్క్వేర్ వాల్యూ ఎంత, 121 అనేది ఉంటుంది. 121 అంటే 11 స్క్వేర్ వాల్యూ, అంటే ఇది 119 యొక్క స్క్వేర్ వాల్యూ అన్నమాట. ఇది ఎలా చేయాలని నేను ఆల్రెడీ సింప్లిఫికేషన్లో చెప్పిన మీకు. అయితే ఇక్కడ ఏమొస్తుంది, ఇది వచ్చేసి మనకి 119 యొక్క స్క్వేర్ వాల్యూ. అంటే ఇక్కడ ఏమొచ్చింది మనకి, మనకంటే 4x స్క్వేర్ ప్లస్ 1 బై 4x స్క్వేర్ వాల్యూ అనేది ఎంత వచ్చింది, 119 అనేది వచ్చింది. ఓకే, దీని తర్వాత మనకు 2x ప్లస్ 1 బై 2x కావాలంటే ఏం చేయాలి, మనం దీని నుంచి 2x ప్లస్ 1 బై x కావాలంటే మనం ఏం చేస్తాం, అండర్ రూట్ n ప్లస్ 2 చేస్తాం కదా. అయితే ఇక్కడ చేస్తే అండర్ రూట్ n వాల్యూ ఎంత, 119 ప్లస్ 2 అంటే ఎంత మనకి, అండర్ రూట్ 121 స్క్వేర్ వాల్యూ అంటే 11 అనేది వస్తుంది అనమాట. అంటే ఈ బి అనేది మీ ఆన్సర్. నెక్స్ట్ వన్ వచ్చేసి which of the following quadratic equation has equal roots అని ఈక్వల్ రూట్స్ ఫైండ్ చేసేటప్పుడు ఏం చెప్పాను మీకు, రూట్స్ ఫైండ్ చేయాలంటే ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కి -b ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ b స్క్వేర్ మైనస్ 4ac డివైడెడ్ బై 2a. దీన్ని యూజ్ చేసుకొని మీరు అన్ని ఇవి ఉన్నాయి కదా వాల్యూస్, అన్నిటి యొక్క రూట్ ఫైండ్ చేసేసి దేని యొక్క రూట్స్ అనేవి ఈక్వల్ ఉన్నాయో చెక్ చేయండి.
ఇలానే చేయొచ్చు, లేకపోతే డైరెక్ట్గా చేయొచ్చు. డైరెక్ట్గా ఏం చెప్పాము మీకు, ఆల్ఫా ప్లస్ బీటా, ఆల్ఫా బీటా అంటే సి వాల్యూ, ఇది సి వాల్యూ, అండ్ ఆల్ఫా ప్లస్ బీటా అంటే ఇది ఏంటి మనకి బి వాల్యూ కదా. అంటే ఇది సి బై ఏ అండ్ ఇది -b/a కదా. దీని ప్రకారం మీరు చూస్తే దీనికి ఏమొస్తాయి మనకి, దీనికి రూట్స్ ఏమొస్తాయంటే మనకి x² మల్టిప్లై చేస్తే 22 రావాలి, అండ్ నెక్స్ట్ సమ్ చేస్తే 13 రావాలి. అలా మనకి ఏమొస్తాయి, అలా రూట్స్ ఏమొస్తాయి మనకంటే 11 ఇంటూ 2 తీసుకున్నాను అనుకో, -11 -2 తీసుకున్నారు అనుకోండి, ఏమొస్తుంది, మైనస్ ఆఫ్ మైనస్ క్యాన్సిల్ అయిపోయి 11 ఇంటూ 2 అంటే 22 వస్తుంది, అండ్ -11 -2 అంటే -13 అనేది వస్తుంది. అంటే దీని నుంచి మనకి ఏమొస్తున్నాయంటే x² -11 x -2x ప్లస్ 22 ఈక్వల్స్ టు 0 కదా. ఇక్కడ నుంచి మీరు x కామన్ తీస్తే x -11 వస్తుంది ఒకటి, అండ్ ఇక్కడ -2 కామన్ తీస్తే x -11 వస్తుంది ఇంకోటి. అంటే ఇక్కడ నుంచి x -2 ఈక్వల్ టు 0 ఆర్ x -11 ఈక్వల్స్ టు 0 వస్తే, ఇక్కడ నుంచి x ఈక్వల్స్ టు 2 అండ్ x ఈక్వల్స్ టు 11 అనే వస్తాయి. ఈ ఫ్యాక్టర్స్ అనేవి ఈక్వల్ కావు మనకి. అలాగే ఇక్కడ గిట్ట మీరు చూసుకుంటే ఇక్కడ 10 ఉంది కదా, 10 రావాలంటే మల్టిప్లై చేస్తే 10 రావాలి, అండ్ సమ్ చేస్తే 7 రావాలి. ఏమొస్తాయి మనకి ఇక్కడ 5 and 2 తీసుకున్నాను అనుకోండి, -5 -2 తీసుకున్నారు అనుకోండి, 5 2 10 వస్తుంది, అండ్ -5 -2 అనేది ఎంత వస్తుంది, 7 అనేది వస్తుంది. అంటే ఇక్కడ ఫ్యాక్టర్స్ చూసుకున్నా కానీ 5, 2 అనేవి మీకు వస్తాయి. ఇలాగా ఈ 5, 2 అనేవి మీకు సేమ్ అనేవి కావాలన్నమాట. అంటే సి ఈక్వేషన్ తీసుకున్నారు అనుకోండి, 4 4 ఎంత 16 రావాలి మల్టిప్లై చేసినప్పుడు. 4 అంటే ఇది ఏసీ కదా, అంటే ఇది ఇక్కడ ఏ వాల్యూ, ఇది 4 అండ్ ఇది సి వాల్యూ అనమాట. అంటే మీకు మల్టిప్లై చేస్తే 16 అనేది రావాలి, అండ్ వాటిని సమ్ చేస్తే 4 అనేది రావాలి. అలాంటి ఏమొస్తాయి మీకు, 4 and 4 తీసుకున్నారు అనుకోండి, 4 4 16 వస్తుంది, అండ్ 4 + 4 చేస్తే మీకు ఏమొస్తుంది, 8 అనేది వస్తుంది. కాబట్టి మీకు ఈ సి అనే ఈక్వేషన్ యొక్క రూట్స్ అనేవి సేమ్ ఉంటాయి అన్నమాట. రూట్స్ అనేవి ఈక్వల్గా ఉంటాయి. కావాలంటే మీరు ఈ ఈక్వేషన్లో వీటిని సబ్స్టిట్యూట్ చేసి చెక్ చేసుకోండి, మీకు అనేది ఆన్సర్ అనేది ఈ సి ఆప్షన్ అనేది వస్తుంది. ఓకే, ఈ విధంగా అనేది మనం చెక్ చేస్తాం రూట్స్ ఈక్వల్గా ఉన్నాయా లేవా అనేది. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి x² - 3x + 1 ఈక్వల్స్ టు 0, దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x³ + 1/x³. ఓకే, x³ మీకు ఇక్కడ నుంచి మీరు ఈక్వేషన్ ఇంతకుముందు ఆల్రెడీ మనం సేమ్ క్వశ్చన్ చేసాం. దీన్ని మీరు x తో డివైడ్ చేస్తే ఏమొస్తుంది మీకు, x - 3 + 1/x ఈక్వల్స్ ఎంత 0. ఇది నేను డైరెక్ట్ చేసిన, దీన్ని x తో డివైడ్ చేసిన, మీకు ఆల్రెడీ ఇంతకుముందు సేమ్ చెప్పిన కాబట్టి డైరెక్ట్ ఇంకోసారి చెప్పట్లా. దీని నుంచి x + 1/x ఏమొస్తుంది మనకి, 3 అనేది వస్తుంది. x + 1/x ఈక్వల్స్ టు 3 అనేది వచ్చింది కదా. అయితే x + 1/x వాల్యూ మీకు ఇచ్చేసి x³ + 1/x³ కావాలంటే, నేను ఆల్రెడీ ఇంతకుముందు మీకు ఒకటి చెప్పిన, ఏం చెప్పిన అంటే దీన్ని a³ - 3a చేయాలి. అంటే a³ - 3a అంటే x³ + 1/x³ వాల్యూ అనేది ఇది a³ - 3a అవుతుంది. ఇది ఎలా అవుతుంది అనేది మీకు ఆల్రెడీ ప్రూఫ్ చేసి చూపించిన, కావాలంటే ఇంకోసారి చెప్తా, ఏంది వినండి ఒకసారి. ఏంటంటే ఇప్పుడు x + 1/x కదా, దీని వాల్యూ మనకు తెలుసు. దీనికి క్యూబ్ చేస్తే ఏమొస్తుంది మనకి, x³ + 1/x³ + 3 ఆఫ్ x × 1/x కదా. దీని ఫార్ములా ఏంటిదంటే ఇక్కడ చేసి చూపిస్తున్నా, ఏంటంటే a³ + b³ + 3ab ఆఫ్ a + b కదా, ఇక్కడ నుంచి మీకు x³ + 1/x³ + 3x × 1/x అండ్ x + 1/x కదా, x + 1/x. ఇక్కడ ఏమవుతుంది, ఈ x క్యాన్సిల్ అయిపోతుంది. x³ + 1/x³ వాల్యూ మీకు కావాలంటే ఇక్కడ ఏమొస్తుంది మనకి, ఈక్వల్స్ టు a ఉంది కదా, ఈక్వల్స్ ఎంత ఉంది మనకి, ఇక్కడ ఏముంటుందంటే x + 1/x ఈక్వల్స్ టు ఒక a ఉంటుంది అనుకోండి. దీనికి క్యూబ్ కానీ బోత్ సైడ్ చేసినాం, a³ చేసినాం కదా. ఇక్కడ ఏముంటుంది మనకి, ఇక్కడ మనకి a³ ఈక్వల్స్ టు ఇది ఉంటుంది. దీంట్లో నుంచి మనకి x³ + 1/x³ వాల్యూ కావాలి కాబట్టి ఈ మొత్తాన్ని మనం ఇటు పంపిస్తే దీని ప్లేస్లో మనం a సబ్స్టిట్యూట్ చేస్తాం. దీని నుంచి a³ - 3a అనేది వస్తుంది. a³ - 3a ఇది ఆల్రెడీ మీకు చెప్పిన, ఇది సెకండ్ టైం చెప్పడం, అయితే అర్థం చేసుకోండి. ఒకవేళ అర్థం కాకపోతే వెనక ఆల్రెడీ చెప్పిన వీడియోని కొంచెం వెనక్కి చేసి చూసుకోండి. అయితే మీకు ఏమొచ్చింది, ఇక్కడ నుంచి a³ - 3a వాల్యూ కావాలి కదా. ఇక్కడ a అనే వాల్యూ ఎంత, 3 అంటే 3³ ఎంత 27 - 3 × a, 3 × a ఎంత 3 × 3. ఓకే, 27 - 3 × 3 అంటే 9 చేస్తే ఏమొస్తుంది మనకి 18 అనేది వస్తుంది అనమాట. అంటే ఈ సి అనేది మీ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి x² - x √40 + 1 దట్ ఈక్వల్స్ 0, దెన్ x - 1/x వాల్యూ కావాలి. ఓకే, దీన్ని మీరు ఏం చేయండి అంటే x తో డివైడ్ చేయండి. ఇలాంటి ఏ ఈక్వేషన్ వచ్చినా కానీ మీరు x తో డివైడ్ చేసేయండి. చేస్తే ఏమొస్తుంది మీకు, x - 40 √40
ఎక్స్కి ఎక్స్ క్యాన్సల్ ప్లస్ 1/x ఈక్వల్స్ టు 0 కదా, 0/x అంటే 0 వస్తుంది. ఓకే, ఇక్కడ ఎక్స్ ప్లస్ 1/x వాల్యూ ఎంత వస్తుంది మనకి, ఎక్స్ ప్లస్ 1/x వాల్యూ ఈక్వల్స్ టు ఈ మైనస్ని ఇటు పంపించేస్తున్నాం అంటే ఎంత √40 అనేది వస్తుంది, √40 అనేది వస్తుంది. ఓకే, √40 వస్తే మీకు ఎక్స్ ప్లస్ 1/x ఈక్వల్స్ టు √40 అయినప్పుడు ఎక్స్ మైనస్ 1/x వాల్యూ ఎంత వస్తుంది, √n² - 4 కదా, √n² - 4 కదా. ఇక్కడ n వాల్యూ ఎంత, ఉంది మనకి 40, n వాల్యూ √40 ఉంది కదా, √40 ఉంది అంటే ఏమొస్తుంది అంటే దీంట్లో మనం సబ్స్టిట్యూట్ చేస్తే √40 - 4 కదా. ఇక్కడ నుంచి ఏమొస్తుందంటే ఏమొస్తుంది మనకి, ఈ రూట్కి ఈ స్క్వేర్ క్యాన్సల్ అంటే √40 - 4 దట్ ఈక్వల్స్ టు √36 అనేది వస్తుంది. √36 అంటే ఎంత మనకి 6 అనేది వస్తుంది అనమాట. ఈ 6 అనేది మీ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ ఫార్ములాస్ అనేవి అంటే ఈ n² - 4 ఇవన్నీ ఏంటంటే ప్రతిసారి ప్రూవ్ చేయలేం కాబట్టి ఆల్రెడీ మీకు ఎలా వస్తే ప్రూవ్ చేసి చూపించుకున్నా. మీరు ఎగ్జామ్లో ఒకవేళ మీకు గుర్తు రాకపోతే మీరు ఓన్గా ట్రై చేసుకోవచ్చు, లేకపోతే ఫార్ములాస్ అని గుర్తుపెట్టుకొని ఇది మీ చాయిస్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఓకే, if x² - 10x + k, ఓకే, x² - 10x + k ఈక్వల్స్ టు 0 హ్యాస్ 2 రూట్స్ m and n. దీనికి 2 రూట్స్ ఉన్నాయంట m, n. ఓకే, దెన్ m - n ఈక్వల్స్ టు 2 అయితే ఫైండ్ ద వాల్యూ ఆఫ్ n. ఓకే, దీన్ని మీరు ఏం చేయండి అంటే మీకు 2 రూట్స్ అనేవి ఉన్నాయనుకో, ఇప్పుడు ఆల్ఫా కామా బీటా అనేవి 2 రూట్స్ అయితే దాన్ని ఏమన్నా దీనికి రిలేషన్ ఏమన్నా మీకు ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్స్ టు -b/a అండ్ ఆల్ఫా బీటా ఈక్వల్స్ టు c/a కదా. ఈ 2 రూట్స్ అంటే ఇక్కడ మనకు ఈ ఆల్ఫా బీటా బదులు m, n ఇచ్చింది. m, n ఇస్తే మనకు ఆల్ఫా ప్లస్ బీటా కావాలనుకోండి, ఆల్ఫా బీటా అంటే ఏం వాల్యూ వస్తుంది మనకి, m + n వాల్యూ వస్తుంది. m + n ఎంత వస్తుంది, -b/a. ఇక్కడ b వాల్యూ ఎంత ఉంది, b ఈక్వల్స్ టు -10 ఉంది. మనకు -b కావాలి, -(-) ఎంత ప్లస్ అయిపోతుంది అంటే b ఇక్కడ 10 అంటే డైరెక్ట్ ఇలా రాసుకుంటే ఎంత -(-) ఇది డివైడెడ్ బై ఏ వాల్యూ ఏం లేదంటే ఎంత ఉంటుంది, 1 అనేది ఉంటుంది, డివైడెడ్ బై 1 అంటే ఎంత వస్తుంది, ఇక్కడ m + n ఈక్వల్స్ ఎంత 10 అనేది వస్తుంది. మీకు m + n 10 వచ్చింది. ఇక్కడ చూడండి m + n ఈక్వల్స్ టు 10 అండ్ m - n ఈక్వల్స్ ఎంత మనకి, m - n ఈక్వల్స్ టు 2. ఇక్కడ నుంచి దీన్ని మీరు సాల్వ్ చేస్తే మీకు n క్యాన్సల్, 2m ఈక్వల్స్ టు ఎంత వస్తుంది, 2m ఈక్వల్స్ టు 12. ఇక్కడ నుంచి m ఈక్వల్స్ టు 6 అనేది వచ్చింది. m అనేది 6 వస్తే m అనేది దీంట్లో మీరు సబ్స్టిట్యూట్ చేశారనుకోండి, దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి, m అనేది ఎంత 6 సబ్స్టిట్యూట్ చేస్తే ఎంత వస్తుంది మీకు, n ఈక్వల్స్ టు ఎంత వస్తుంది, 10 - 6 అంటే n ఈక్వల్స్ టు 4 అనేది వస్తుంది. ఓకే, n అనేది 4 అనేది, b అనేది మీ ఆన్సర్ అనమాట. ఓకే, అర్థమైందా? ఇది అర్థం కాకపోతే ఒకసారి రివైండ్ చేసి చూసుకోండి, ఏం లేదు, జస్ట్ ఈ రూట్స్కి ఒక రిలేషన్ ఉంటుంది కదా, ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్స్ -b/a అండ్ ఆల్ఫా బీటా c/a, ఆ రిలేషన్ అనేది వాడాను. ఇందులో ఆల్ఫా బీటా అంటే m + n వచ్చింది, మనకి m - n ఉంది. 2 ఈక్వేషన్స్ని, ఇది ఈక్వేషన్ 1 అనుకోండి, ఇది ఈక్వేషన్ 2 అనుకోండి, ఈ రెండుని సాల్వ్ చేస్తే మనకు n వాల్యూ అనేది వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి ఇఫ్ a and b are the roots of the equation x² - 5x + 6, then find the value of a² + b². ఓకే, ఏంటంటే x² - 5x + 6 ఈక్వల్స్ టు 0. ఈ ఈక్వేషన్కి 2 రూట్స్ ఉన్నాయంట. ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాబట్టి దీనికి 2 రూట్స్ ఉన్నాయి. ఆ 2 రూట్స్ అనేవి a, b అంట. అంటే a, b వాల్యూ కనుక్కుందాం ఫస్ట్. కనుక్కుంటే ఏమొస్తుంది మీకు, మీరు దీనికి రూట్స్ కనుక్కోవాలంటే -b + or -√b² - 4ac డివైడెడ్ బై 2a. దీన్ని గిట్ట చేయొచ్చు, లేకపోతే నేను డైరెక్ట్ వాడే మెథడ్ చేయొచ్చు. చేయాలంటే ఏమవ్వాలి, మల్టిప్లై చేసి 6 రావాలి అండ్ వాటిని అడిషన్ చేస్తే -5 రావాలి. నేను -2 -3 తీసుకుంటున్నా, -3 - 2 ఎంత, ఇంటూ చేస్తే 6 వస్తాయి, ప్లస్ చేస్తే -5 వస్తాయి. అంటే x² - 2x - 3x + 6 ఈక్వల్స్ టు 0. ఇక్కడ నుంచి x కామన్ తీస్తే x - 2 అండ్ ఇక్కడ -3 కామన్ తీస్తే x - 2 ఈక్వల్స్ టు 0. ఇక్కడ నుంచి x - 2 ఆర్ x - 3 ఈక్వల్స్ టు 0. ఇక్కడ నుంచి x = 2, x = 3 అనేవి 2 రూట్స్ వచ్చినాయి మనకి. అంటే ఇందులో ఏదన్నా ఒకటి a అనుకోండి, ఇంకోటి b అనుకోండి, ఇదే కదా, ఇది ఒకటి b ఒకటి a. అయితే మనకు a² + b² వాల్యూ కావాలనుకోండి, a² + b² కావాలంటే 2² + 3² వాల్యూ కావాలి. ఎంత వస్తుంది మనకి, 2 × 4 + 3 × 9 అంటే ఎంత మనకి 13 అనేది వస్తుంది. ఓకే, ఈ 13 అనేది మీ ఆన్సర్ అనమాట. ఏంది మనకి, b అనేది మీ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి when x⁴ - 3x³ + 2x² - 5x + 7 is divided by x - 2, what is the remainder? ఓకే, ఇక్కడ ఒక కండిషన్ ఏంటంటే ఇప్పుడు x - 2తో ఇది డివైడ్ అవ్వాలంటే x - 2 అనేది దీని ఫ్యాక్టర్ అవ్వాలన్నమాట. ఇది x - 2 దీని ఫ్యాక్టర్ అవ్వాలంటే x - 2 = 0 అవ్వాలి, దీని నుంచి x = 2
ఎక్స్ ఈక్వల్స్ 2 అనేది దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఒకవేళ ఇది 0 అయింది అనుకోండి, ఇది కంప్లీట్గా డివైడ్ అవుతున్నట్టు అండ్ x - 2 అనేది దీనికి ఒక ఫ్యాక్టర్ అన్నట్టు. మనం ఇలాగే చేస్తాం కదా. అయితే మీరు ఒకవేళ x - 2ని ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి, ఇది కంప్లీట్గా డివైడ్ అయిపోయింది అనుకో, అది రిమైండర్ 0 అన్నమాట. రిమైండర్ 0 కంప్లీట్గా డివైడ్ అయిపోతే అంటే ఈక్వల్స్ 0 వస్తాయి. సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఈక్వల్ 0 వస్తే మీకు రిమైండర్ 0 అండ్ ఇది x - 2 అనేది దానికి ఫ్యాక్టర్ అవుతుంది. అలా కాకుండా వేరే ఏదైనా వాల్యూ వచ్చింది అనుకోండి, ఆ డైరెక్ట్ ఆ వాల్యూ అనేది దాని రిమైండర్ అన్నమాట. ఒకవేళ ఇది సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది మనకి, x = 2 చేస్తే 2^4 - 3 × 2^2³ + 2 × 2² -5 × 2 + 7. దీన్ని సాల్వ్ చేస్తే ఏమొస్తుంది, 2^4 అంటే 16, 2^4 అంటే 16 - 3 × 2³ ఎంత, 4, 8, 2³ 8 + 2 × 2^4 -10 + 7 ఎంత వస్తుంది ఇక్కడ నుంచి మీకు, 16 - 24 + 8 -10 + 7. చూడండి దీని నుంచి ఏమొస్తుంది మనకి, ప్లస్ వాల్యూస్ అన్ని చేయండి, ప్లస్ 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 కదా. ప్లస్ ఎంత మనకి 16, 24 అండ్ 7 అంటే 31 అనేది ప్లస్, మైనస్ ఎంత వస్తుంది, -34. ఓకే, 24 ఒక 10 -34 అంటే ఇక్కడ నుంచి ఏమొస్తుంది, -3 అనేది వచ్చింది. -3 రిమైండర్ వచ్చింది కాబట్టి ఈ -3 అనేది మీకు రిమైండర్ అన్నమాట. మీరు ఈ విధంగా కాకుండా ఇది షార్ట్ కట్ అన్నమాట. ఇది షార్ట్ కట్, ఎక్స్ వాల్యూని సబ్స్టిట్యూట్ చేసి రిమైండర్ చేయడం. దీనికి ఒకటి డివిజన్ మెథడ్ ఉంటుంది. డివిజన్ మెథడ్ ఏంటిదంటే మీకు ఒకటి చెప్తాను, అది అవసరం లేదు, కాకపోతే కొన్ని కేసెస్లో అది కాన్సెప్ట్ తెలుసుకోవడం మీకు అవసరం కాబట్టి చెప్తున్నాను. ఇప్పుడు డివైడ్ ఇది ఈ ఫ్యాక్టర్ని అందులో సబ్స్టిట్యూట్ చేసి చూడడం ఒకటి, అది రూట్ని సబ్స్టిట్యూట్ చేయడం. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటిదంటే డివిజన్ మెథడ్ అన్నమాట. డివిజన్ మెథడ్ ఏంటంటే x - 2తో మీరు x^4 - 3x³ + 2x² - 5x + 7ని మీరు డివైడ్ చేశారనుకోండి, మీకు ఏమొస్తుందంటే ఇప్పుడు ఇక్కడ x పవర్లో 1 ఉంది, ఇక్కడ x పవర్లో 4 ఉంది. అంటే మీరు దేంతో డివైడ్ చేయాలంటే దీన్ని మల్టిప్లై x³ చేశారనుకోండి. ఇప్పుడు -x³ మీరు మల్టిప్లై చేశారనుకోండి, -x³ × x అంటే ఏమొస్తుంది, -x^4 -x^4 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అయిపోతుంది, ప్లస్ 2x³ + 2x³. దీని నుంచి ఏమొస్తుంది, ఈ మైనస్ ప్లస్ క్యాన్సల్, ఇక్కడ మీకు x³ మిగిలిపోతుంది, -x³ మిగిలిపోతుంది. ఇక్కడ ప్లస్ వాల్యూ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి డైరెక్ట్ ఇక్కడ ప్లస్ దీంతో చేస్తా, ఇక్కడ x ఉంది కాబట్టి x² చేద్దాం. x² చేశారనుకోండి, x², ఓకే, x² చేశారనుకోండి ఏమొస్తుంది మీకు, x³ x² అంటే x అంటే x³ -2x². ఇక్కడ x³ మిగిలింది కదా, దీని తర్వాత ఈ 2x² + 2x² దించుకుంటే ఇక్కడ ఏమొస్తుంది, ఇక్కడ x² ఉంది కదా, ఇక్కడ -2 అంటే మీకు -2x² వస్తుంది, -2x². ఇక్కడ చూస్తే ఈ -x³ + x³ క్యాన్సల్, + 2x² - 2x² క్యాన్సల్, ఇక్కడ వరకు 0 వచ్చింది. దీని తర్వాత ఈ 5xని దించుకోండి, ఏది 5x - 5x + 7 రెండింటిని దించుకుంటే ఇప్పుడు మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు 5x ఉంది అండ్ ఇక్కడ ఒక x ఉంది, అంటే మీరు డైరెక్ట్ 5తో మల్టిప్లై చేయండి. డైరెక్ట్ +5తో మల్టిప్లై చేశారనుకోండి ఏమొస్తుంది, 5x + 5x -10 అనేది వస్తుంది. ఇక్కడ నుంచి మీరు చేస్తే ఈ -5x + 5x క్యాన్సల్, 7 నుంచి -10 తీసేస్తే ఇక్కడ -3 అనేది వస్తుంది. ఈ -3 అనేది మీకు రిమైండర్ అన్నమాట. రిమైండర్ ఇది మీకు అవసరం లేదు, కాకపోతే కాన్సెప్ట్ అనేది మీకు ఐడియా ఉండాలని చెప్పేసి ఈ విధంగా చెప్పిన మీకు. ఓకే, ఎందుకంటే కొన్నిసార్లు డివైడ్ చేసినప్పుడు ఇక్కడ మీకు డివిడెండ్ ఎంత వస్తుందని, లేకపోతే డివైజర్ ఎంత వస్తుంది, అలాంటి క్వశ్చన్స్ అడుగుతారు కాబట్టి ఇది చెప్పిన. నెక్స్ట్ వన్ వచ్చేసి ఫైండ్ ద వాల్యూ ఆఫ్ a - b హోల్ స్క్వేర్ డివైడెడ్ బై b - c ఇంటూ c - a ప్లస్ b - c హోల్ స్క్వేర్ డివైడెడ్ బై a - b ఇంటూ c - a ప్లస్ c - a హోల్ స్క్వేర్ డివైడెడ్ బై a - b ఇంటూ b - c. ఓకే, ఒక ఈక్వేషన్ ఇచ్చేసి దీని వాల్యూని ఫైండ్ చేయమన్నది క్వశ్చన్. ఇక్కడ మీరు డినామినేటర్ చూస్తే ఇక్కడ b - c ఉంది, c - a ఉంది, ఇక్కడ a - b లేదు. ఓకే, ఇక్కడ a - b c - ఉంది, b - c లేదు. అంటే ఇక్కడ మీకు దీన్ని డినామినేటర్లో మీకు దీని LCM ఏమవుతుందంటే, దీని LCM వచ్చేసి a - b ఇంటూ b - c ఇంటూ c - a అనేది అవుతుంది. c - a అనేది అవుతుంది కదా, అంటే మీకు ఇక్కడ LCM ఏమవుతుంది, a - b ఇంటూ b - c ఇంటూ c - a అనేది అవుతుంది, c - a. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ b - c ఉంది, b - c ఉంది, c - a ఉంది, ఇక్కడ a - b లేదు. అంటే దీన్ని ఒకదాన్ని ఒక a - bతో మల్టిప్లై చేస్తాం. మల్టిప్లై చేసి ఏమవుతుంది మీకు, ఇది a - b హోల్ క్యూబ్ అవుతుంది. ఓకే, దీని తర్వాత ఇక్కడ b - c ఉంది, ఇక్కడ చూడు a - b ఉంది, c - a ఉంది, a - b లేదు. దీన్ని ఇంకో a - bతో మల్టిప్లై చేస్తాం. మల్టిప్లై చేసి ఏమొస్తుంది మీకు, ఇది b - cతో చేస్తాం కదా, b - cతో చేసి ఏమొస్తుంది, b - c హోల్ క్యూబ్ వస్తుంది, ప్లస్ c - a
సి మైనస్ ఏ ఉంది, ఇక్కడ డినామినేటర్ సి మైనస్ లేదు, సి మైనస్ ఏతో దీన్ని మల్టిప్లై చేస్తే ఇది సి మైనస్ ఏ హోల్ క్యూబ్ అవుతుంది. దీన్ని మీరు సాల్వ్ చేసినా కానీ ఆన్సర్ వస్తుంది. లేకపోతే ఏం చేయండి అంటే ఇక్కడ ఏ మైనస్ బి ఈక్వల్స్ టు ఏ అనుకోండి అండ్ బి మైనస్ సి ఈక్వల్స్ టు, లేకపోతే దీన్ని ఎక్స్ అనుకోండి, దీన్ని బి మైనస్ సి ఈక్వల్స్ టు వై అనుకోండి అండ్ సి మైనస్ ఏ ఈక్వల్స్ టు జెడ్ అనుకోండి. ఇక్కడ నుంచి ఏమొస్తుంది మీకు ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ జెడ్ క్యూబ్. ఓకే, జెడ్ క్యూబ్ డివైడెడ్ బై ఏమొస్తుంది, ఇది ఎక్స్ వై జెడ్. దీన్ని కనుక మీరు చూస్తే, దీన్ని కనుక మీరు అబ్జర్వ్ చేస్తే మీకు ఇది ఎలా ఉందంటే ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ జెడ్ క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ టు 3ABC లకు ఉందా, 3XYZ కదా ఇప్పుడు తీసుకుంది, XYZ లకు ఉంది. అయితే ఈ XYZని మీరు ఇటు పంపిస్తే మీకు ఏమొచ్చింది 3 అనేది వస్తుంది అనమాట. అంటే డైరెక్ట్ ఇక్కడ నుంచి మీకు 3 అనేది ఆన్సర్ వస్తుంది. మీకు ఈ ఫార్ములా గుర్తుంటే ఓకే, లేకపోతే ఏం చేయండి అంటే ఇలాంటి క్వశ్చన్స్ సింప్లిఫికేషన్ ఆల్జీబ్రాలో ఏది వచ్చినా కానీ మీరు ఏం చేయండి అంటే అజ్యూమ్ చేసుకోండి. అంటే ఏబిసి వాల్యూస్ ఉన్నాయి కదా, ఈ వాల్యూస్ని మీరు అజ్యూమ్ చేసుకోండి. ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటి తీసుకొని చెప్తాను మీకు. ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఏ వాల్యూ అనేది ఏ ఈక్వల్స్ టు 1 అనుకోండి, బి ఈక్వల్స్ టు 2 అనుకోండి, సి ఈక్వల్స్ టు 3 అనుకోండి. ఓకే, మీరు ఏ వాల్యూ అని అనుకోండి మీకు ఆన్సర్ వస్తుంది. అయితే ఏ వాల్యూ 1 అనుకుంటే మీకు ఏమొస్తుంది, ఇది 1 మైనస్ 2 అంటే ఎంత 1 స్క్వేర్ అంటే 1 డివైడెడ్ బై బి మైనస్ సి కదా, అంటే 2 మైనస్ 3 అంటే ఎంత -1 ఇంటూ సి మైనస్ ఏ చేస్తే ఎంత వస్తుంది మనకి 2 అనేది వస్తుంది ప్లస్ బి మైనస్ సి కదా, బి మైనస్ సి అంటే ఎంత -1 హోల్ స్క్వేర్ అంటే +1 అయిపోతుంది డివైడెడ్ బై ఎంత వస్తుంది ఏ మైనస్ బి అంటే ఎంత మనకి, ఏ మైనస్ బి అంటే -1 ఇంటూ బి మైనస్ సి మైనస్ ఏ కదా, సి మైనస్ ఏ అంటే ఎంత వస్తుంది 1 వస్తుంది 1. ఓకే, దీని తర్వాత ప్లస్ సి మైనస్ ఏ హోల్ స్క్వేర్, సి మైనస్ ఏ కదా అంటే ఎంత, సి మైనస్ ఏ అంటే 2 హోల్ స్క్వేర్ అంటే ఎంత వస్తుంది మనకి, 2 హోల్ స్క్వేర్ అంటే ఎంత మనకి 4 డివైడెడ్ బై ఏ మైనస్ బి, ఇది మైనస్ బి అంటే ఎంత వస్తుంది మనకి -1 ఇంటూ ఎంత బి మైనస్ సి కదా, బి మైనస్ సి ఎంత వస్తుంది మనకి -1 అనేది వస్తుంది -1. ఇక్కడ ఎంత సి మైనస్ ఏ ఎంత మనకి 2 ఇది వచ్చేసి సి మైనస్ ఏ, సి మైనస్ ఏ కదా, సి మైనస్ ఏ చేస్తే ఇక్కడ మనకి 2 వస్తుంది. అయితే ఈ వాల్యూ వచ్చింది మనకి 1/2 -1/2 ఎంత, ఈ మైనస్ అనేది ప్లస్ అయిపోతుంది, ప్లస్ 4. ఈ -1/2 ఎంత 1, ఇది -1 అవుతుంది ప్లస్ 4 అంటే ఎంత వస్తుంది మీకు 3 అనేది వస్తుంది. ఒకవేళ మీకు ఇది అర్థం కాలేదంటే మైనస్ ఆఫ్ ఎంత -1 అవుతుంది ప్లస్ 4 అంటే మీకు 3 అనేది వస్తుంది ఆన్సర్. ఇది ఒకవేళ మీకు అర్థం కాకపోయినా మీరు డైరెక్ట్ ఏం చేయండి ఎల్సిఎం తీసుకుంటే ఏమొస్తుంది మీకు -1 ప్లస్ ఏమొస్తుంది 2 ఎల్సిఎం కదా అంటే 8 డివైడెడ్ బై 4 అనేది వస్తుంది. దీన్ని చేస్తే ఏమొస్తుంది -2 తీసేస్తే ఇది ఎంత 6 అంతే కదా, 6 డివైడెడ్ బై 4 కాదా, దీనికి 2 డివైడెడ్ బై 2 చేస్తే ఇంటూ 2 చేయాల్సి వస్తుంది. ఇది 8 -1 8 డివైడెడ్ బై 2 కదా, ఓకే డివైడెడ్ బై 2 1 2 3 ఇక్కడ నుంచి కూడా మనకి 3 అనేది వస్తుంది. ఇది ఆన్సర్, ఇది సి అనేది మీ ఆన్సర్ అన్నమాట. ఓకే, దీంతో మీకు మనకి సింప్లిఫికేషన్ ఏది ఆల్జీబ్రా అనేది కంప్లీట్ అయిపోయింది. ఆల్జీబ్రా మీకు ఎగ్జామ్లో అడిగే మ్యాక్సిమం టాపిక్స్ అనేవి కవర్ చేశాను, మ్యాక్సిమం టాపిక్స్. దీనిపైన ఇంకా కొన్ని టాపిక్స్ రిమైనింగ్ ఉంటే అవి మీరు ప్రాక్టీస్ చేయండి. అంటే నేను అప్రోచెస్ అనేది చెప్పాను అన్నమాట మ్యాక్సిమం. అండ్ మీకు ఆల్జీబ్రా నుంచి ఎలాంటి క్వశ్చన్స్ వచ్చినా కానీ మీరు మ్యాక్సిమం ఏం చేయండి అంటే వాటిని అంటే అజ్యూమ్ చేసుకోండి. అప్పుడు ఏబిసి వచ్చింది కదా, సింప్లిఫికేషన్లో ఏ వాల్యూ అయినా సరే మీకు XYZలో వచ్చిన ఏబిసిలో ఏవి ఇచ్చినా కానీ మీరు ఒక వాల్యూని అనేది అజ్యూమ్ చేసుకొని సాల్వ్ చేయండి, మీకు చాలా ఈజీగా అనేది అయిపోతుంది. అండ్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ.